అయితే మీరే కాదు, వసుదేవుడు కూడాట కృష్ణుడు జన్మించిన తర్వాత తీసుకెళ్లిపోయి యమునా నది దగ్గర నుంచి తీసుకెళ్లిపోయి బుట్టలు పెట్టుకుని తీసుకెళ్లి అక్కడ పెట్టేసి వచ్చాడు కదా. ఆ గోకులంలో పెట్టేసి వచ్చారు కదా. అనుకున్నట్ట, అయ్యో నా పుత్రుడి యొక్క జన్మాష్టమి నేను జరపలేకపోతున్నానే ఇది అనుకుని, ఒకవేళ నేను మామూలుగానే రాజులాగా ఉండి ఉంటే, ఆ మళ్ళీ ఇప్పుడు అతను చెరసాల్లో ఉన్నాడు కదా. ఉమ్. నంద యశోదలు చెరసాల్లో ఉన్నారు కాబట్టి, ఒకవేళ అతను అసలు మామూలుగానే రాజు కదా, ఒకవేళ లేకుండా మామూలుగా ఉంటే కనుక ఎలా జరిపించేవాడు అలాగా ఊహించుకున్నాడట. ఊహించుకొని కొన్ని లక్షల ఆవుల్ని దూడల్ని బ్రాహ్మణులకు అందరికీ పంచిపెట్టినట్టుగా మనసులో ఆయన కోరుకున్నాడట. మనసులో ఊహించుకుని, అది ఏంటంటే మానసిక పూజ అంటాము భగవంతుడికి. సో ఒకవేళ మనం వెళ్ళలేకపోయినా, వెళ్ళలేని పరిస్థితులు ఉన్నా, శరీరం సహకరించకపోయినా, ఇంకా వేరే వేరే ఏ విధాలుగా అయినా మనం ఇంట్లో కూడా చేయలేకపోయినా కూడా, మానసికంగా కృష్ణుణ్ణి తలుచుకున్నా, లేకపోతే మనకి ఇప్పుడు టీవీలు ఉన్నాయి, ఇంటర్నెట్లు ఉన్నాయి, వైఫైలో అందులో ఓపెన్ చేస్తే హరే కృష్ణ టీవీ వస్తుంది, అందులో అన్ని వస్తాయి. భక్తి ఛానల్లో అన్ని చూపిస్తాడు. అన్ని ఎక్కడెక్కడ ద్వారకా దగ్గర నుంచి అన్ని కృష్ణుని టెంపుల్స్ అన్ని చూపిస్తాడు, ఎలా జన్మాష్టమి వేడుకలు జరుపుతున్నారని. సో అలా మనం మొత్తం ప్రపంచం అంతా తిరిగేసి వస్తాం అనమాట అందులో చూసి. అలా కూడా మనం మానసిక పూజ చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే మనం కృష్ణుణ్ణి ఇలాగా పూజించుకోవటానికి వాటికి మనము చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఇంపార్టెంట్ అంతే తప్పించి నేను వెళ్ళలేకపోయినానా అన్ని అలా అనుకోవడానికి లేదనమాట. కాకపోతే ఏంటంటే మనము శక్తి ఉండి వెళ్ళగలిగే అవసరాలు అన్ని ఉండి, అన్ని అంటే మనకి వనరులు కూడా ఉండి, కార్లు ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తీసుకెళ్ళడానికి ఉన్నారు, దగ్గరగా టెంపుల్ ఉంది, మనం వెళ్ళే ఓపిక ఉంది, మనం డబ్బులు కట్టే ఓపిక ఉంది, అన్నీ ఉన్నాయి, అయినా సరే నేను వెళ్ళలేను అని బద్ధకంతో కూర్చుంటున్నారు చూసారా. అలాంటి వాళ్ళని కృష్ణ పట్టించుకోడు అనమాట. కానీ ఉత్తగా చాంటింగ్ చేస్తున్నారు కదా, అదే చూస్తాడు. కానీ మనం అందరం వెళ్ళి భగవంతుడిని అలా చేయొచ్చు, పూజ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇది ఇంకెవరు ఎలా చేసుకున్నారు మాతాజీ? మాతాజీ హరే కృష్ణ మాతాజీ, నేను కూడా 20 మాలలు చాంటింగ్ చేశాను. మామూలుగా ఇంట్లో కృష్ణాష్టోత్తరం అవి చేసుకొని, మాకు గుడి దగ్గరండి గౌడీయ మఠము. ఆ, అక్కడికి వెళ్ళి ప్రభువుకి దండం పెట్టుకొని హారతి అది చూసుకొని వచ్చాను మాతాజీ. ఏ ఊరు మాతాజీ మీది? మాది గుంటూరు మాతాజీ. గుంటూరు, ఓకే. మంచి పని చేశారు మాతాజీ, వెళ్ళి అలాగే రావాలి. గుంటూరులో కూడా ఇస్కాన్ ఉంది కదా. అంటే మా ఇంటికి మా హౌస్ కి దూరము, ఇదంటే గౌడీయ మఠము దగ్గర. దగ్గరగా. ఆ ఓకే. ఏదో ఒక దానికైతే వెళ్ళారు కదా, కృష్ణుని దర్శనం చేసుకొని ఆ ఉత్సవంలో పాల్గొన్నాము. సరేనా? ఓకే మాతాజీ, ఇంకెవరన్నా హరి బోల్ షేర్ మేము హరే చేసుకోండి. కూడా కృష్ణ. వెళ్ళాం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మేము అని కూడా చెప్పండి. గోల్డెన్ టెంపుల్ వెళ్ళాం మాతాజీ, ఇక్కడ గోల్డెన్ టెంపుల్. రోడ్ నెంబర్ 12 లో. ఓకే. ఇది నరసింహస్వామి స్వయంభూ ఉన్నది కదా మాతాజీ, అవును అవును. అందులోనే ఆ ఇస్కాన్ వాళ్ళు కృష్ణ అది చాలా బాగా చేశారు. ఉమ్, బాగుండింది మాతాజీ, వెళ్ళాను ఓకే నేను. హరే ఓకే హరే కృష్ణ. దర్శనం చేసేచ్చు మాకు. కృష్ణ. నిజంగా మాతాజీ. ఓకే. ఇంకా బాగుండింది. సుధా మాతాజీ. సుధా మాతాజీ. సుధా మాతాజీ, మీరు హ్యాండ్ రైస్ చేశారు కృష్ణ దేనికి? మాతాజీ. చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మా కృష్ణునికి వెన్న పెట్టాను మాతాజీ. మంచిగా పెద్ద వెనపట్టారా? పెద్ద ఓకే. విగ్రహం ఉంటాడు మాతాజీ. మేము బాగా 35 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి కూడా ఈ కృష్ణుని బాగా పెట్టుకుంటాము. ఇష్టం నాకు. ఉమ్, ఇలా కృష్ణుడు పెద్ద ఉమ్, విగ్రహం ఉంటది. ఉమ్. ఓకే. ఇలా చిన్న ఇలా చిన్ని కృష్ణుడు అంతా ఎప్పుడు ఉంటది మాతాజీ. ఇంకా ఉంటది. కృష్ణుడు ఉమ్, ఉంటాడు, ఉయ్యాల్లో ఉంటాడు, ఉయ్యాల్లో కృష్ణుడు ఉంటాడు మాతాజీ. ఉమ్. ఓకే. ఇంకా మళ్ళీ అక్కడ కూడా పోయినాం మాతాజీ. అభిషేకం నైవేద్యం ఉమ్, అంతా చేసుకొని మళ్ళీ ఉప్పు కూడా పోయినాం. ఉమ్. చేసుకున్నాం మాతాజీ. ఉప్పు కూడా వెళ్ళారా? వెళ్ళాను వెన్న మాతాజీ. రోజు నైవేద్యం పెడతారా మీరు ఇంట్లో కృష్ణకి? రోజు రోజు వెన్న కృష్ణకి ఏదో నైవేద్యం పెడతారా? ఏదో ఒకటి. రోజు వెన్న కొంచెం అంటే నైవేద్యం చేస్తాను, కానీ వెన్న అనేది నిన్న కృష్ణుడు చిన్న కృష్ణుడు పుట్టాడు కాబట్టి వెన్న పెట్టాను. మంచిగా డెకరేషన్ చేసి పెడతాను. అట్లా ఇష్టం మాతాది. ఓకే. ఇప్పటి నుంచి కాదు, ఫస్ట్ నిమిషాలు ఇస్కాన్ లో చేరి కూడా నేను సంవత్సరం కూడా కాలేదు, కానీ ఇంత అద్భుతంగా ఉంటుందని నేను ఇప్పుడు ఆనందంగా ఉన్నాను. అవును. కాకపోతే
అవును. ఒంట్లో ఓపిక లేదు అసలు. చేసుకోవాలి ఉమ్. కానీ ఒంట్లో ఓపిక తక్కువైపోయింది. ఇప్పుడు నాకు సర్లే ఏదో ఒకటి చేస్తున్నాను కదా ఇప్పుడైనా సంతోషం మాతాజీ. అదే. మనకి మనకిట కృష్ణని ఆయనకి సేవ చేయాలని ఆలోచన గాని ఆయనను దర్శించుకోవాలనే కోరిక మనలో ఉంటే చాలట. అది ఆ ఎలాగ రావాలి, ఆయన ఎలా దర్శించుకోవాలి, చేయించుకోవాలని ఆయనే చేయించేసుకుంటారు మా చేత, అవును మన మాతాజీ, చేత. అవును, అవును. ఆ, ఆయన చేత ఆయన మన చేత చేయించేసుకుంటారు అనమాట. వచ్చి ఆయనకి ఆయన దర్శనం మనకి కలిగించేటట్టు, ఆయనకి మనం సేవ ఆయన చేసుకునేటట్టు దర్శనం ఆయన. ఒకటి ఏదో కృష్ణుని పాటలు పాడుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఇస్కాన్ పాటలు ఉమ్, పాడుకోవడం, పొద్దుగాల ఎంత జపం చేయడం అద్భుతంగా ఉంది. చాలా చాలా ఎంత బాగుంటాయి. అద్భుతంగా ఉన్నాడు. చాలా అసలు మామూలుగానే ఎంత అందంగా ఉంటాడు. చాలా భాగవతంలో ఏం చెప్తారటంటే, భగవంతుడికిట వేసే ఆభరణాలు కానీ వస్త్రాలు కానీ అవన్నీట అవి భగవంతుడి మీద చేరిన తర్వాత వాటి అందం ద్విగుణీకృతమైందిట. అంటే వాటి అందం పెరిగిందిట. అవును. అంతేగాని భగవంతుడికి వేసినందుకు భగవంతుడి అందం పెరగడం కాదు. అవి ఆయన మీద చేరినందుకు వాటికి అందం పెరిగిందిట అని చెప్తారనమాట. కాబట్టి ఇప్పుడే ఏంటంటే తీసాను, ఉమ్, ఏవైనా సరే. ఇందాకే తీసాను మాతాజీ అన్ని డెకరేషన్ ఇట్లా అంతా ఉమ్, సింహాసనం అంతా తీసి. ఉమ్, ఓకే. అలాగే ఏంటంటే ఆయనకు వేసిన మాల కానీ, పూలమాల వేస్తాం కదా, పూలమాల కానీ వస్త్రాలు కానీ ఏవైనా సరే, ఆఖరికి ఒక వేణువు, అందులో ఏముంటుంది, పెద్ద హోలు. అది మనం బ్యాంబూ అంటాం చూసారా, లోపల ఏమీ లేకుండా హోల్ ఉండేది, పైగా దాని మీద ఇంకా హోల్స్ ఉంటాయి. ఆ హోల్ నుంచి ఊదుతుంటే అంటే దాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే ఆ అసలు కొంచెం కూడా అహంకారం ఉండకుండా ఉంటేట అది 24 గంటలు కృష్ణుడి చేతిలోనే ఉంటుంది. కృష్ణుడి చేతిలోనే ఉంటుంది. అది వాయిస్తుంటే మంచి సౌండ్ వస్తుంది. అసలు ఎంత మైమర్చిపోతామో ఆ వేణుగానం వింటే. సో అలాగా ఉంటేట భగవంతుడు మనల్ని ధరిస్తారట. ధరించడం అంటే మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఆయన కృప మన మీదకి చూపిస్తారు అని అంటారనమాట. అందుకనే రాధారాణి అనుకుంటుంటా, నువ్వు ఏమంత భాగ్యం చేసుకున్నావు, నువ్వు 24 గంటలు కృష్ణుడిని అంటుకొని ఉంటావు, ఆయన పెదాలకి అంటుకొని తగిలించుకొని ఎప్పుడూ ఉంటావు నువ్వు అని చెప్పి రాధారాణి అంటూ అంటూ ఉంటుందిట మురళిని. కాబట్టి ఏంటంటే మనలో ఉన్న ఏంటంటే ఆ ఆతృత, తాపత్రయం అంటాను చూసారా, కృష్ణని చూడాలి, కృష్ణని ఆ అంటే భక్తి చేయాలి, అవన్నీ ఉంటాయి చూసారా, వాటి మూలంగానే భగవంతుడు మనకి లభిస్తూ ఉంటాడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. వాణిప్రియ మాతాజీ, హరి బోల్. హరి బోల్ మాతాజీ. మీరు అన్నట్టుగా నిజంగా మాతాజీ, ఎప్పుడు నేను చిన్న డీటెయిల్స్కే పువ్వులు గుచ్చుతా ఉంటా. నాకు ఒక కోరిక ఉండేది, కృష్ణ మీకు ఒక్కసారన్నా మాల కూర్చాలని. మొన్న కృష్ణాష్టమి రోజు ఆ అవకాశం వచ్చింది మాతాజీ. నేను కూర్చాను, ఇంత ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఆ ఫుల్ డే సర్వీస్ లో ఉన్నాను. ఏస్ట్రోనా టెంపుల్ చాలా గ్రాండ్ గా చేస్తారు మాతాజీ. ఏస్ట్రో నగర్లోనా? ఆ, ఓకే. చాలా గ్రాండ్ గా చేస్తారు. 2000 మెంబర్స్ వచ్చారు ఈసారి. ఓకే. చాలా బాగా అయింది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మేమందరము హాబిట్స్ టెంపుల్ కి వెళ్ళాం కదా, మార్నింగ్ క్లాస్ అయిపోగానే, చైతన్య చైతన్యత క్లాస్ అయిపోగానే మార్నింగ్ 8:40 కల్లా అక్కడికి వెళ్ళాము. అప్పటి నుంచి సాయంత్రం 5:30 వరకు ఉన్నాం, మాకు సర్వీస్ ఉంది. దాని తర్వాత మా ఫ్రెండ్ ఒక మాతాజీ అన్నమాట, మామూలుగా ఫోన్ చేసి ఉన్నారా ఇక్కడే అని అంటే, ఉన్నాను అంటే, మేము అభిషేకంకి కట్టాము, ఇద్దరు కావాల్సి వస్తుంది, మేము తక్కువ ఉన్నాము, కావాలంటే రండి జాయిన్ అవ్వండి అని. సరే ఇక్కడ ఉన్నాను, అప్పటికే వెళ్ళిపోతున్నాం మేడం, జస్ట్ ఇంకా ఆటో బుక్ చేసుకోబోతున్నాం, మాతాజీ పిలిచారు. సో చక్కగా వెళ్ళి అభిషేకం కూడా చేసుకొని ఏకాదశి ప్రసాదం ఇచ్చారు, తీసుకొని మరీ వచ్చాం అన్నమాట. అంటే కృష్ణ చూడండి, కృప ఒకళ్ళ ద్వారా మనకి ఎలా కల్పిస్తారు అంటే, అనుకున్న అభిషేకంకి కట్టుండాల్సిందా, లేకపోతే ఏమన్నా రావడానికి మధ్యలో వీలు కాలేదు అవి అనుకుంటే, నీకు అభిషేకం చేసే అవకాశం నేను కల్పిస్తానని ఆవిడ ద్వారా నాకు కల్పించారు. సో చాలా ఆనందం వేసింది. ఇంటికి వచ్చి మళ్ళీ మామూలే చాంటింగ్, చాంటింగ్ సగం ఉండింది, చాంటింగ్ చేసుకొని భాగవతం చదవాలి. తర్వాత నెక్స్ట్ క్లాస్ కి కూడా ప్రిపేర్ అవన్నీ చేసుకున్నాను అనమాట. సో నిన్న ప్రభుపాద అపీరెన్స్ డే, ఆఫీస్ వెళ్ళేటంత ఓపిక లేదు. ముందు రోజు అంతా చాలా సేపు సేవ చేస్తున్నాం, కాళ్ళ నొప్పులు ఊడుతున్నాయని సికింద్రాబాద్ టెంపుల్ నాకు చాలా దగ్గర, అక్కడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చాం అనమాట నిన్న కూడా నేను. సో అసలు ఒక పెద్ద పండగ అన్నమాట, మన ఇంట్లో ఒక పెద్ద పండగ లాగా జరిగినట్టుగా ఉంటుంది. సో ఈ రకంగా మనం జన్మాష్టమి జరుపుకున్నాం. మాతాజీ ప్రతిదీ ఏస్ట్రోనా టెంపుల్ రావచ్చు కదా మాతాజీ ఒకసారి, మీరు సండే రోజు. మీరు ఇప్పుడు చెప్పే వరకు నాకు గుర్తులేదు మాతాజీ, ఒకసారి వస్తాను తప్పకుండా. సరే నాకు ఓకే మీరు లొకేషన్ పెట్టండి, తప్పకుండా వస్తాను. ఓకే ఓకే. మాతాజీ.
ఈ సండే ట్రై చేస్తాం మాతాజీ. నిన్న నిన్న తెలిసినా కూడా నేను అటువైపు వచ్చేదాన్ని, అస్సలు నిన్న గుర్తులేదు బాగా నాకు. అయింది మాతాజీ, ప్రభుపాద్ వారి అభిషేకము కథ అదే నిన్న చాలా ఐడియా బాగా లేదు చేశారు. నాకు, ఐడియా లేదు. నేను వెళ్దామా అనుకున్నాను, మా పాపని అడిగితే అమ్మ నేను అంత దూరం రాలేనని. ఓపిక ఉంటే అసలు ఉప్పు కూడానే వెళ్ళిపోయే వాళ్ళం. ఆ అక్కడ అంత దూరం వెళ్ళే ఓపిక లేదు, అసలు హ్యాబిట్స్ వరకు వెళ్ళే ఓపికే లేదనమాట. ఎందుకంటే 12 o'clock వరకు మళ్ళీ ఫాస్టింగ్ ఉండాలి కదా. రాత్రి అక్కడ ప్రసాదం తీసుకొని వచ్చిందంతే, మళ్ళీ 12 వరకు ఉండాలి. అది నీరసంతో మళ్ళీ వెళ్ళాలి అక్కడ, అస్సలు ఓపిక లేకుండింది. అందుకని కృష్ణాష్టమి రోజు కూడా 1 అయింది మాతాజీ. ఫుల్ డాన్సులు చేస్తారు, కీర్తన ఫుల్ కీర్తన. 1 నెక్స్ట్ అయింది వీక్, ఇంటికి వచ్చేసరికి. నెక్స్ట్ సండే వస్తలే మాతాజీ అక్కడికి. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. నాకు లొకేషన్ పెట్టండి, నేను వస్తాను నెక్స్ట్ సండే. సరేనా? ఓకే మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు అందరికి. ఇలాగే కృష్ణాష్టమి జరుపుకుంటూ ఉండండి, ఆనందంగా ఉండండి, కృష్ణుని గురించి చాంటింగ్ చేయండి, ఆయన యొక్క కథలు వినండి, లీలలు వినండి. అలా వింటూ ఉంటేట మన మనసులో ఉన్న మలినాలన్నీ పోతాయట. కాబట్టి మనం కృష్ణుని కథలు వింటూ భక్తిలో ముందుకు వెళ్దాము. మనం 3 రకాల గుణాలతోటి ఉంటాము. సత్వగుణంలోకి వచ్చి అక్కడి నుంచి భగవంతుని భక్తి మనం చేసుకుంటూ వెళ్తే గనక భగవంతుని ధామానికి వెళ్ళగలుగుతాం. సుదేష్ణ మాతాజీ చెప్పండి, హరి బోల్. అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ధన్యవాద్ మాతాజీ. నేను నల్గొండలో ఉంటా మాతాజీ, గుర్తుపడ్డారా? ఆ మీరు వస్తుంటారు కదా జపా సెషన్ లో. జపా చేశాను అప్పుడప్పుడు. నెక్స్ట్ ఉప్పు కూడా. ఆ నేను ఆ రోజు హ్యాబిట్స్ టెంపుల్ అభిషేకం టికెట్ కట్టా మాతాజీ. 4 years నుంచి నేను టికెట్ కడుతున్నా, ఓకే. 5,000. ఆ ఈసారి కూడా కట్టాను. వెళ్దామని 10:30 ఉమ్, వరకు రెడీ అయిన డ్రైవర్ లేడు. ఆహా, ఇక్కడి నుంచి రావాలిగా మాతాజీ. అప్పటికే నా చాంటింగ్ అవును. 16 rounds అయిపోయింది. కృష్ణకి అన్ని ఉమ్, డెకరేషన్ చేసి ప్రసాదాలు పెట్టి మళ్ళీ నేను ఈవినింగ్ వచ్చేసరికి లేట్ అవుతుంది అనుకొని డ్రైవర్ రాకుండా బస్ కానీ నాన్ స్టాప్ ఎక్కి ఎల్బీ నగర్ దిగి మెట్రో ఎక్కి గాంధీ భవన్ పోయి నెక్స్ట్ పోయేసరికి 2:30 ఉమ్, అయింది. 3 తర్వాత అభిషేకం చేసుకొని అక్కడ ఏకాదశి ప్రసాదం ఇచ్చారు ఉమ్, మాతాజీ. అవును. తీసుకొని ఈసారి కృష్ణ ఫోటో ఇచ్చారు, మాకు ప్రసాదం ఇచ్చారు. ఉమ్, మళ్ళా బయటకు ఓకే. వచ్చేసరికి మన మాతాజీ వాళ్ళందరూ కలిసారు. రాధా మాతాజీ, శ్వేత మాతాజీ, ఉమ్, సునయన మాతాజీ. మీరు ఉమ్, కనపడలే మాతాజీ. ఆ ఉమ్, మీరు నేను కనపడలేదు అక్కడ మరి. అభిషేకం దానికి వచ్చాను, 5 o'clock ఇట్లా వచ్చాను. 3 పైకి తర్వాత వచ్చారా? నుంచి అంటే నేను అభిషేకం దానికి వచ్చాను. అంతకుముందు బయట ప్రసాదం పెడుతున్న దగ్గర అక్కడ సర్వీస్ లో ఉన్నా. మేము 4:30 వరకు ఉన్నాం మాతాజీ. మళ్ళీ బస్ ఎక్కి నల్గొండకు వచ్చేసాం. చాలా హ్యాపీగా అనిపించింది మా సార్ ఈసారి అయితే. నెక్స్ట్ ఎందుకంటే ప్రసాదం అరేంజ్ చేశారు. 3 years నుంచి ఎప్పుడు ప్రసాదం అరేంజ్ చేయలేదు. ఈసారి ఆ ఏకాదశి ప్రసాదం చేశారు. చాలా హ్యాపీ. అభిషేకం మంచిగా అయింది మాతాజీ. అసలు అయితే నాకైతే అనిపించింది అసలు పోయినట్టు కూడా, అసలు ఎందుకు ఇంకా అక్కడ ఉంటే బాగుండు అనిపించింది మాత. డెకరేషన్ అసలు రాధా మదన్ మోహన్ చూసి, నెక్స్ట్ జగన్నాథ్ బలదేవ్ అసలు అయితే అబ్బో ఎంత అరేంజ్మెంట్ చేశారు మాతాజీ ఈసారి అయితే. నేను వస్తుంటా మాతాజీ, అప్పుడప్పుడు వెళ్తుంటా ఇస్కాన్ టెంపుల్ హ్యాబిట్స్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. చాలా హ్యాపీగా థ్యాంక్ అనిపించింది. యూ. మీరందరూ ఇట్లాగే భగవంతుని భక్తిలో ఉండండి, భగవంతుని సేవ చేస్తూ ఉండండి, భక్తిలో ముందుకు వెళ్తూ ఉందాం. సో మనం ఇవాళ తప్పకుండా మాతాజీ, ఆ, తప్పకుండా. ఓకే మాతాజీ. ఆ, ఇంకెవరైనా ఏమైనా షేర్ చేసుకుంటారా? నాకు హ్యాబిట్స్ కుదరలే మాతాజీ, మా బాబుకి ఫీవర్ వచ్చి. కానీ కృష్ణ మొత్తం నందనవనంలో తీర్చేశారు A to Z. మార్నింగ్ 8కి వెళ్ళాను, ఈవినింగ్ వచ్చే వరకు 6 అయిపోయింది. జూలన్ అంతా డెకరేషన్ వర్క్ సేవ ఇచ్చారు. ఈసారి సేవ దొరుకుతుంది. మనకి ఇక్కడ అంటే పెద్ద పెద్ద వాటిల్లో కంటే చిన్న వాటిల్లోకి మనకి సేవ మంచిగా దొరుకుతూ ఉంటుంది అనమాట. సో అట్లాగా మనము హ్యాపీగా ఉండొచ్చు. సో మనం భగవద్గీత స్టార్ట్ చేసుకుందాము. అయితే లాస్ట్ టైం నేను చెప్పినట్టుగా మనము నేను క్లాస్ మొదలు పెట్టంగానే వెనకింటి ఆవిడ అరవడం మొదలు పెడుతుంది. ఇందక్కడి వరకు అరవట్లా. సో మనం స్టార్ట్ చేద్దాం అనగానే మొదలుపెట్టి ప్రతి రోజు అంతే. మార్నింగ్ మార్నింగ్ జపా సెషన్ లో కూడా అంతే. గాలి వస్తుంది కదా అని తెరిచిపెట్టుకుంటే పొద్దున్న 6:30 కూడా అరవడం మొదలు పెడుతుంది ఆవిడ.
సో మనం భగవద్గీత సెకండ్ చాప్టర్ సమ్మరీ చదువుకుందాం అనుకున్నాం ఫస్ట్. అయితే సెకండ్ చాప్టర్ ఏంటి పేరు? అది బోల్ గీతా సారము. గీతాసారం మాతాజీ. గీతాసారం. దానికి ఇంకో పేరు కూడా సాంఖ్యయోగం. ఉంది. సాంఖ్యయోగం. సాంఖ్యయోగము. సాంఖ్యయోగం. సాంఖ్యయోగం. సాంఖ్యయోగం అంటే ఏంటి? అది బోల్ నోయింగ్ ద సోల్. సోల్ గురించి టెక్నికల్ గా తెలుసుకోవడం. ఇంకెవరన్నా చెప్తారా? సాంఖ్యయోగం అంటే ఏమన్నా ఎవరికన్నా ఏమన్నా తెలుసా అనేది? సాంఖ్యయోగం అంటే జ్ఞానం గురించి చెప్పడం అన్నమాట. అది దేని జ్ఞానం గురించి అంటే ఆత్మ గురించి, దేహం గురించి. అంటే మన శరీరము మనం కాదు, మనం ఆత్మ అని చెప్పే జ్ఞానం ఏది ఉంది చూసారా, దాని గురించి చెప్తూ ఉంటుందన్నమాట. కానీ దీన్ని చాలా మంది సంఖ్య అని పలుకుతూ ఉంటారు. సంఖ్య అంటే నెంబర్ అని వస్తుంది. మనం ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు నేను దీని గురించి ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే ఇది సేమ్ ఈ సాంఖ్య యోగాన్ని కపిల భగవానుడు తెలుసు కదా, మీకు అందరికీ తెలుసా? కపిల భగవానుడు కర్దమ ముని దేవహూతి యొక్క కొడుకు అన్నమాట. అయితే కపిల భగవానుడు స్వయంగా భగవంతుడే నేను మీ కొడుకుగా అంటే వస్తాను అని చెప్పి కర్దమ మునికి వరం ఇస్తారనమాట. సో ఎప్పుడైతే కర్దమ ముని తనకి 9 మంది ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఆయన తను జపం చేసుకోవడానికి అంటే ధ్యానం చేసుకోవడానికి వెళ్ళిపోతానంటాడు. సన్యాసం తీసుకోవడానికి వెళ్ళిపోతానని చెప్తారు. అది పెళ్లి చేసుకునే ముందే చెప్తారనమాట. ఎవరికి? దేవహూతికి చెప్తారు. చెప్పి ఆయన అయిపోయిన తర్వాత ఆవిడ చెప్తుంది, ఫస్ట్ వెళ్ళిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన తపస్సులో ఉంటూ ఉంటారు, ధ్యానం చేసుకుంటూ ఉంటే ఈవిడ మొత్తం అంతా ఆయనకి సేవలు చేస్తూ ఉంటుంది. సేవలు చేసేటప్పటికి తన గురించి తను పట్టించుకోకుండా పక్క చిక్కిపోతుంది అనమాట. అసలు అంత అందవికారంగా అయిపోయి బక్క చిక్కిపోయి, మనం అంత కుంగి కుసించిపోయి చిక్కిపోయి అంటాం చూసారా, అట్లా అయిపోతుంది అనమాట. ఆవిడ అయితే చాలా అందంగా ఉంటుంది. ఆవిడ ఎవరు అంటే స్వయంభూ మను యొక్క కూతురు అనమాట ఆవిడ. సో వచ్చి అసలు ఫస్ట్ కర్దమముని తను భార్య కావాలి, మంచి భార్య కావాలని భగవంతుడికి ధ్యానం చేస్తాడు. ధ్యానం చేస్తే భగవంతుడు వచ్చి ఆయనకి కర్దమమునికి వరం ఇస్తాడనమాట. అసలు మామూలుగా అయితే సరే మీకు డౌట్ రాలేదా, ఋషి అంటున్నారు. ఋషులు ఎప్పుడు పెళ్లి కావాలి, భౌతికమైన విషయాలు కావాలి అని చెప్పేసి మనం ఎప్పుడు ధ్యానం చేయము, కోరుకోం కదా. కానీ ఆయన ధ్యానం చేసింది ఏంటంటే తనకి ముందే తెలుస్తుంది ఎట్లా అంటే భగవంతుడు వస్తారు అని. కాకపోతే ఏంటంటే అక్కడ జనాల్ని పెంచాలి, కర్దమముని భార్యగా దేవహూతిగా వస్తూ ఉంటుందని. తర్వాత ఇంకా ఏంటంటే ఒక మనిషి అనే వాళ్ళు ఏంటంటే 4 ఆశ్రమాలని చూడాలి. ఒకటి బ్రహ్మచర్యం, రెండోది గృహస్థ, సన్యాసం, సన్యాస, వానప్రస్థం. గృహస్థం, వానప్రస్థం. గృహస్థ, సన్యాస, వానప్రస్థం. వానప్రస్థం. అయితే బ్రహ్మచర్యం అంటే 2 రకాల బ్రహ్మచర్యాలు ఉంటాయి. ఒకటి నైష్టిక బ్రహ్మచర్యం ఉంటుంది, ఇంకోటి మామూలుగా బ్రహ్మచర్యం అంటే కొన్ని రోజుల వరకే చేస్తారనమాట. అది ఒక 25 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యం. అంటే వేరే ఆడపిల్లలతో కానీ ఏమి అట్లా సంబంధాలు లేకుండా ఇప్పుడు మనకి ఏంటంటే లివింగ్ టుగెదర్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, లివింగ్ రిలేషన్లు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అట్లాంటివి ఏమి ఉండవు అనమాట. అలా ఉండకుండా వాళ్ళు మామూలుగా ఆ బ్రహ్మచర్యంలో అలా ఉన్నప్పుడు వాళ్ళు చదువు అవన్నీ చేసుకుంటూ ఉంటారు. సో అలాగా కర్దమముని 25 సంవత్సరాలు బ్రహ్మచర్యం చేసి తర్వాత గృహస్థాశ్రమం స్వీకరించి తర్వాత సన్యాసం తీసుకోదలుచుకున్నారు. సో అట్లాగా ఆయన పెళ్లి చేసుకునే ముందే ఆవిడకి చెప్తారనమాట. ఎవరికి? స్వయంభూ మనికి చెప్తారు, అక్కడే ఉన్న దేవహూతికి కూడా చెప్తారనమాట. భాగవతంలో రాస్తారు, 3rd cantoలో 22వ చాప్టర్ లో రాస్తారు. దేవహూతి ఎంత అందగత్తెటంటే ఆవిడ వాళ్ళ బిల్డింగ్ మీద అంటే ఈ ఇంటి పైన ఇది ఉంటుంది కదా, పైన ఆడుకుంటూ ఉంటే బంతులతోటి ఆడుకుంటూ ఉంటే ఆకాశ మార్గాన్న ఆ రథంలో అంటే పుష్పక విమానం ఉంటుందిగా, ఆ విమానంలో వెళ్తున్న విశ్వవసు అనే అతనుట చూసి ఆవిడని చూసి పడిపోయినాడట. అందులోంచి ఆ విమానం నుంచి కింద పడిపోయినట్ట. అంత అందం. పైగా ఆవిడ అందేలు ఉంటాయి చూసారా, పట్టీలు అంటాం కదా మనం, ఆ పట్టీల యొక్క రవం అంటే అంత అందంగా ఉందట ఆ శబ్దం.
ఆ శబ్దంకిను చూసి ఒక్కసారిగా ఇలా మైమర్చిపోయి ఇలా చూసి ఆవిడ అందం చూసేటప్పటికి అందులోంచి పుష్పక విమానం నుంచి కింద పడిపోయినాడట. అంత అందగత్త అన్నమాట ఆవిడ. సో అంత అందగత్త అయిన ఆవిడ గురించి గొప్ప గొప్ప విషయాలన్నీ తెలుసు. స్వయంభూమను తన కూతుర్ని తీసుకొని వెళ్ళి, అసలు ఆస్తిపాస్తులు లేవు, ఏమీ లేవు. ఋషి అంటే ఏం చేస్తూ ఉంటారు? ఉత్తగా నారబట్టలు అవి వేసుకొని తపస్సు చేస్తూ ఉంటారు. కానీ మనకి ఐశ్వర్యం అంటే ఏంటిటంటే, మనకి భగవంతుడి గురించిన జ్ఞానం. ఆ జ్ఞానం కూడా ఎలా ఉండాలటంటే భగవంతుని గురించి ఉండాలి. మనకి మెటీరియల్ వరల్డ్ గురించి వాటన్నిటి గురించి కాదు, లేకపోతే పుస్తకాల్లో ఉన్న జ్ఞానం కాదు కావాల్సింది. ఆ పుస్తకాల్లో కూడా మన శాస్త్రాల్లో చెప్పిన భగవంతుడి గురించిన జ్ఞానం ఉండాలి. అది నిజమైన ఐశ్వర్యం అంట. సో ఆ ఐశ్వర్యం కర్దమమునికి ఉంది కాబట్టి ఆవిడని తీసుకొని వచ్చి దేవహూతిని ఈయనకిచ్చి పెళ్లి చేస్తారనమాట. తర్వాత వాళ్ళకి 9 మంది పిల్లలు పుడతారు. అంటే కొన్ని రోజులు జపం చేసుకుంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు కదా. ఆ జపం దానం చేసిన తర్వాత ఈవిడని మామూలుగా ఆయన కళ్ళు తెరిచి వచ్చినప్పుడు ఈవిడ అసలు అప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఉన్న యువతినా అన్నట్టుగా ఉంటుందట ఈవిడ. తర్వాత నీకేం కావాలి అని అడిగితే, ఒక ఆడవాళ్ళు ఎవరైనా ఏమడుగుతారు? పిల్లలు కావాలని అడుగుతారు. సో ఆవిడ అదే అంటుందన్నమాట. నాకు పిల్లల్ని ప్రసాదించమని అడుగుతుంది. అన్నాక సరే అంటాడు. కానీ మళ్ళీ ఇంకొక కోరిక కోరుతుంది. ఇప్పుడు నా దేహం ఏంటంటే దానికి సరిగా ఏమనాలి, సరిపోయేటట్టు లేదు. ఎందుకంటే బాగా వీక్ గా అయిపోయింది, బక్క చిక్కిపోయింది. పిల్లల్ని కనాలంటే కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి, స్ట్రెంగ్త్ కావాలి కదా. ఆ మాట అనేటప్పటికీ ఆయన చేసిన తపస్సు యొక్క ఫలితం ఏవైతే ఉంటుందో వాటి ద్వారా అంటే అక్కడ నదిలో స్నానం చేసినప్పుడు కొంతమంది యువతులు వచ్చి వాళ్ళని రెడీగా చేసి అంతా ఒక ప్లేస్ అన్నమాట, సుందరమైన ప్లేస్ అంతా రెడీ చేసుకొని ఈవిడ ముందు ఎలాగ అందంగా ఉండేదో అంత అందంగానూ తయారవుతుంది అనమాట. ఆ తర్వాత 9 రూపాలుగా విభజించబడుకొని ఎవరు కర్దమముని ఆవిడతోటి ఉండి 9 మంది ఆడపిల్లల్ని ఆవిడకి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత నువ్వు కోరిన కోరిక అయిపోయింది కదా, నేను వెళ్తున్నాను అంటే, ఆగు ఆగు అలా వెళ్ళిపోతావు ఎలాగా, నా కోరిక ఇంకా తీరలేదు, నువ్వు ఉండి మళ్ళీ కోరిక కూడా తీర్చిపో అని చెప్తుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మళ్ళీ ఆవిడతోటి ఉండి కర్దమముని దేవహూతిల మళ్ళీ పుత్రుడు కపిల భగవానుడు అన్నమాట. ఇప్పుడు ఆ ధ్యానం చేస్తున్నప్పుడు భగవంతుడు ఆయనకి వరం ఇస్తాడు. నీకు 9 మంది కూతుర్లు పుడతారు, తర్వాత ఒక మగపిల్లవాడు పుడతాడు. ఆ మగపిల్లవాడిని నేనే మీకు కొడుకుగా పుడతాను అని చెప్తాడనమాట. అలాగా ఆయనకి ఇస్తున్న వరం ఇచ్చిన దాని ప్రకారం కపిల భగవానుడు, ఆయనని కపిల భగవానుడు అంటారనమాట. ఆయన వచ్చి తల్లికి ఈ సాంఖ్య యోగా గురించి, అసలు ఆత్మ అంటే ఏంటి, మనం ఎలా చెయ్యాలి, ఎలా ఉండాలి, మనం అవన్నీ కూడా ఆవిడకి చెప్తారనమాట. అదే కపిల భగవానుడి బోధనలు అని కూడా మనకి చిన్న బుక్ ఒకటి దొరుకుతూ ఉంది, అందులో చదువుకోవచ్చు. ఇంకా ఏంటంటే ఒక ఆడవాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళు ఎప్పుడూ ఒక పురుషుడి యొక్క సంరక్షణలో ఉండాలట. ఫస్ట్ పుట్టినప్పుడు, తర్వాత పెరిగి పెళ్లి అయ్యే వరకు తండ్రి యొక్క సంరక్షణలో ఉంటారు. తర్వాత భర్త యొక్క సంరక్షణలో ఉంటారు. తర్వాత కొడుకు ఉంటాడు కదా, కొడుకు యొక్క సంరక్షణలో ఉంటారనమాట. ఇలా ఉండాలి కాబట్టి దేవహూతి ఏం చేస్తుందంటే, నువ్వు వెళ్తున్నావు కదా వెళ్ళిపో, కానీ నన్ను రక్షించేది ఎవరు, నేను ఎవరి సంరక్షణలో ఉండాలి, కాబట్టి ఆ కోరిక ఈ కోరిక 2 వ్యక్తం చేసి నాకు తీర్చమని అడుగుతుంది అనమాట. అడిగినప్పుడు ఆయన కొడుకుని ప్రసాదిస్తాడు, ఆయన కపిల భగవానుడు. ఆయన కూడా ఈ సాంఖ్యయోగం గురించి చెప్తారు. ఇది ఏం చెప్తారు అనేది కొంచెం మనం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. అట్లాగా ఆయన యొక్క బోధనలు ఏమేం చెప్పారు, ఆత్మ వాటి గురించి మనం మధ్యలో భక్తి యోగం అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్ లో ఉంటుంది కదా, 12 అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతున్నారు 13th చాప్టర్ నుంచి. అక్కడి నుంచి మనం వచ్చినప్పుడు అక్కడ నేను మళ్ళీ కపిల భగవానుడు ఏమేం చెప్పారు దేవహూతికి ఈ సాంఖ్యయోగం గురించి చెప్పుకుందాం. సో ఇప్పుడు ఇంకా ఇక్కడ ఏమంటే, దీన్ని సాంఖ్యయోగం అంటారు. దేని గురించి అంటే మనము ఈ ఆ ఆత్మ గురించి, శరీరం, ఆత్మ గురించి, మన ఈ దేహం గురించి తత్వాలని వాటన్నిటి గురించి చెప్పారు కాబట్టి ఇది చెప్తారు. ఇంకా ఈ చాప్టర్ ని ఏమంటారంటే గీతాసారం. భగవంతుని యొక్క ఏం చెప్తున్నారు, ఆయన అర్జునుడికి ఏం చెప్తున్నారు అనే విషయాన్ని, ఈ మొత్తం గీత యొక్క సారమే అది అని చెప్పేసి దీనికి గీతాసారం అని కూడా అంటారనమాట. ఇందులో ఇంకా ఏం చెప్తారంటే,
ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య. సో ఇట్లాగా ఈ చాప్టర్ లో ఈ విషయం గురించి చెప్తారు. ఇంకా యాక్చువల్ గా ఈ చాప్టర్ లో 4 విషయాల గురించి చెప్తారనమాట. ఒకటి మనం ఇప్పుడు చెప్పుకున్న ఆత్మ తత్వం అంటే దాని గురించి, అంటే ఆత్మ ఎలాంటిది, ఆత్మ సంగతి ఏంటి, దాని యొక్క లక్షణాలు ఏంటి, అది నశించదు, ఇవన్నీ విషయాలన్నీ చెప్పుకున్నాం. తర్వాత అర్జునుడి యొక్క ధర్మం ఏంటి, అంటే ఒక క్షత్రియుడి కర్తవ్యం ఏంటి. క్షత్రియ అంటే క్ష అంటే నశింపజేసేది, త్రయ అంటే జనాల్ని రక్షించేది అని. అంటే ప్రజల యొక్క కష్టాలన్నింటినీ తప్పించేవాడు క్షత్రియుడు అన్నమాట. సో కాబట్టి వాళ్ళ క్షత్రియ ధర్మం ఏంటి, జనాలని రక్షించడం. అలాంటి జనాలను రక్షించే క్షత్రియ ధర్మాన్ని నువ్వు పాటించు అని అర్జునుడికి చెప్పారనమాట భగవంతుడు. సో ఆ క్షత్రియ ధర్మం గురించి, అంటే అదే ధర్మము, ఆయన క్షత్రియ యొక్క కర్తవ్యం నిర్వహించమని చెప్పారు. తర్వాత కర్మయోగం గురించి చెప్పారు ఈ చాప్టర్ లో 39 నుంచి 53 శ్లోకాల వరకు. అందులో ఏంటి, కర్మయోగం అంటే మనం చేసే ఏ కర్మ అయినా సరే భగవంతుడి కోసం చేయాలని, అంటే మనం ఫలాపేక్ష లేకుండా మనం చేయాలి. ఇప్పుడు నేను ఒకటి చేస్తే నాకు లాభం ఏంటి, ఇప్పుడు నేను మీతో చేస్తున్నారు, నాకేంటి లాభము అని అనుకోకూడదు అనమాట. అలాగా నేను ఏ లాభం లేకుండా, ఏమీ ఆశించకుండా నేను చెప్పేదే అది ఫలాపేక్ష లేకుండా చేయడం అన్నమాట. అలాగే మనం చేసేవి ఏవైనా సరే భగవంతునికి అర్పించాలి అన్నమాట. ఏ కర్మ చేసినా, లేకపోతే మనం తినేవి ఏవైనా సరే అవన్నీ కూడా భగవంతునికి అర్పించాలి అని చెప్తున్నాం. తర్వాత స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాల గురించి చెప్పారు 54 నుంచి 72 శ్లోకం వరకు. స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు అని అంటే, వాళ్ళ ఇంద్రియాలను ఎవరైతే కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళ మనసుని భగవంతుని మీద ధ్యానం చేసి ఉంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే వీతరాగ భయక్రోధాలు ఉండవు అని చెప్పి, వాళ్ళు నిద్రలో అయినా సరే, బయట మామూలుగా నిద్ర లేకుండా ఉన్నా సరే కూడా వాళ్ళ ఇంద్రియాలన్నిటినీ తమ కంట్రోల్లో పెట్టుకొని వాటిని ఇటు అటు పోనీయకుండా తమ మనసుని ఎప్పుడూ భగవంతుని యొక్క ధ్యానంలోనే ఉంచుతూ ఉంటారన్నమాట. ఇలాగా స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలన్నిటిని మనం సెకండ్ చాప్టర్ లో చెప్పుకున్నాం. ఈ 4 మెయిన్ పాయింట్స్ గురించి మనం చెప్పుకున్నాం. అక్కడ చెప్తూ కూడా మనం స్థితప్రజ్ఞక భాష అని అర్జునుడు అడుగుతుంటే మనం చెప్పం, ఎలా నుంచుంటారు, ఎలా కూర్చుంటారు, ఎలా తింటారు, ఏం చేస్తారు అనే విషయాలన్నీ కూడా మనం స్థితప్రజ్ఞ యొక్క లక్షణాల్లో మనం చెప్పుకున్నాం అన్నమాట. అది సెకండ్ చాప్టర్ యొక్క ఏమనాలి, సారాంశం. ఓకేనా? గీతాసారం, సాంఖ్యయోగము, గీతాసారము రెండు ఒకటి. సో సెకండ్ చాప్టర్ యొక్క సమ్మరీ. మాతాజీ, ఇందులో నిన్న మీరు ప్రశ్నలు పెట్టారు కదా, అందులోను సర్వభూతాలకు రాత్రి అని క్వశ్చన్ ఉంది కదా. సర్వభూతాలకు రాత్రి అంటే ఆన్సర్ భౌతిక భోగాలు కదా మాతాజీ, అది ఆన్సర్ ఏంటి? మిగతా అందరికి రాత్రి. అవును, అంటే అందులో మీరు 3 ఆప్షన్స్ ఇచ్చారు కదా. సర్వభూతాలకి రాత్రి అంటే భౌతిక భోగాలుగా, ఆత్మ జ్ఞానానిక, నిద్రకా అని అన్నారు. మీరు ఆప్షన్స్ ఇచ్చారు, అది అక్కడ కన్ఫ్యూజన్ అయింది. అంటే నేను భౌతిక భోగాలకి రాత్రి అన్నట్టు పెట్టాను. అది ఆన్సర్ ఏంటంటే అన్ని అంటే నేను ఇక్కడ అడిగిన దానికి సర్వభూతాలకి రాత్రి అని అంటే మిగతా వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు, ఇక్కడ మనము ఒక భక్తుడును మామూలు వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం కదా, సరేనా? అలా చెప్పుకుంటున్నప్పుడు మిగతా వాళ్ళందరికీ పగలు ఏదైతే ఉందో అది భక్తుడికి రాత్రి. భక్తుడికి ఏదైతే రాత్రి ఉందో మిగతా వాళ్ళకి పగలు. అంటే ఏంటి, వాళ్ళు పొద్దున్నే లేస్తాం, మనం 3:30 4 గంటలకు లేస్తాము, ఆ టైంకి వాళ్ళు పడుకుంటారు. పడుకొని మధ్యాహ్నం 12 1 గంటకు లేస్తారు. మనం రాత్రి 9:30 కల్లా పడుకుంటాము, వాళ్ళు అప్పటి నుంచి మొదలు పెడతారు. మనం పడుకున్న టైంలో వాళ్ళు మేల్కొని ఉంటారు అనమాట. ఇక్కడ సర్వభూతాలకి రాత్రి అనేది ఏం సూచిస్తుంది అంటేను భౌతిక భోగాలకే సూచిస్తుంది అనేది. అందరూ ఆత్మజ్ఞానం అని పెట్టారు. నేను అనుకున్నాను చాలా మంది పెట్టట్లేదే అనుకున్నాను, కానీ చూద్దాము ఎంతవరకు పెడతారు అని. ఇవాళ కూడా టైం ఇచ్చి రేపు ఈ 2 క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ పెడతా, అందుకని ఆన్సర్ పెట్టలేదు. సరేనా? అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి అర్థం చేసుకొని పెడదామని నేను పెట్టలేదు. సో మనం ఇలాగా అర్థం చేసుకుందాం. డౌట్స్ ఉంటే కనుక అడగండి. ఇది సెకండ్ చాప్టర్ యొక్క సమ్మరీ. ఫస్ట్ చాప్టర్ లో ఏం లేదు, సైనిక పరిశీలన గురించి మనం చూసాము. ఎవరెవరితోటి యుద్ధంలో ఎవరి జట్టు ఉన్నారు వాళ్ళని చూసాము. తర్వాత ధృతరాష్ట్రుడి యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంది,
తన పుత్రులే పుత్రులు అనుకుంటున్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు అనుకుంటున్నారు? పాండు పుత్రులు అనుకుంటున్నారు. తన పుత్రులు కాదు. సొంత తమ్ముడు పిల్లలైనా కూడా తన పుత్రులు కాదన్నట్టుగానే పార్షాలిటీ అనే భావాన్ని చూపిస్తూ ఉన్నారనమాట. తర్వాత దుర్యోధనుడు వచ్చి తన గురువుల్నిను భీష్మ పితామహుణ్ణి కూడా ఒక గౌరవం లేకుండా ఎలా మాట్లాడుతున్నారు, మీరందరూ నా కోసమే చెయ్యండి అని అక్కడ దుర్యోధనుడి యొక్క మెంటాలిటీ కూడా మనం అర్థం చేసుకుంటున్నాం. అయితే తన సొంత తాత అయి ఉండి కూడా ఆయనని ఏమంటున్నాడు, అక్కడ పనులు చేయడానికి వాటికి అన్నట్టుగానే ఉపయోగించుకుంటున్నాడు. మీరు ఉంటే గనక యుద్ధంలో మాకు విజయం అంటున్నాడు భీష్మ పితామహుడితోటి. ఎందుకంటే తనంతట తానుగా వదిలిపెట్టేస్తేనే, విల్లు వదిలిపెట్టేస్తేనే యుద్ధం లేదు అన్నట్టుగా. కానీ లేకపోతే గనక యుద్ధం జరుగుతుంది కంపల్సరీగా, భీష్మ పితామహుడు మమ్మల్ని గెలిపిస్తాడు అని అనుకుంటున్నాడు. అలా వాళ్ళ మెంటాలిటీ గురించి చెప్తూ పాండవుల యొక్క విజయానికి 5 సూచనలు ఉన్నాయి. సో వాటన్నిటిని గురించి చెప్పి ఎవరెవరికి ఏ ఏ శంఖం ఉంటుంది, ఎవరెవరు ఏ ఏ శంఖాలని ఊతారు అని చెప్పి, తర్వాత కౌరవుల వైపు ఎవరెవరు ఉన్నారు, పాండవుల వైపు ఎవరెవరు ఉన్నారు అని. ఇంకా దుర్యోధనుడికి ఏంటి ఇంకా కొంచెం భయం ఏంటి, మామూలుగా మనం ఒక నెల రోజులు ఇంట్లో లేకపోతేనే మనల్ని ఎవరు పట్టించుకోరు. నెల రోజుల తర్వాత కనిపించినా వచ్చినా కూడా పట్టించుకోరు ఎవరు. అలాంటిది 12 సంవత్సరాలు అరణ్యవాసం చేసి ఇంకొక సంవత్సరం అజ్ఞాతవాసం, కనిపించని కూడా కనిపించలా. వీళ్ళ గురించి ఇప్పుడు ఫోన్లు చేసి మాట్లాడుకునేటట్టుగా అట్లా అనుకునేటట్టుగా ఏమి సమాచారం కూడా అందేటట్టుగా ఏం లేదు ఆ సంవత్సరం కూడా. అయినా సరే యుద్ధం అనేటప్పటికీ ఎక్కడెక్కడి రాజులు అందరూ వచ్చి ధర్మరాజు వైపుకు చేరి వాళ్ళతోటి యుద్ధం చేయడానికి చేరారు. దుర్యోధనుడు ఏమనుకున్నారు, 13 ఏళ్ళు వీళ్ళతోటి ఎవ్వరితోటి సంబంధం లేకుండా, మాటలు మంతి ఏమి లేకుండా ఉన్నారు కదా, వీళ్ళకి ఎవ్వరూ సహాయం చెయ్యరు అని అనుకున్నాడు అనమాట దుర్యోధనుడు. కానీ ఎప్పుడైతే అతని వైపు ధర్మరాజు వైపు, వాళ్ళందరి వైపు, పాండవుల వైపు ఇంతమంది రాజులు వచ్చారో ఆశ్చర్యపోయాడు. ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఇన్ని సంవత్సరాలు లేరు కదా అని చెప్పేసి. పైగా ఏంటి, ఆ 12 సంవత్సరాలు అయిన తర్వాత 13 సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో మేము వాళ్ళని కనిపెట్టేస్తాము, మళ్ళీ 12 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తారు, మళ్ళీ ఆ అజ్ఞాతవాసంలో మళ్ళీ మేము కనిపెట్టేస్తాము, ఇంకా వాళ్ళు రారు, రాజ్యం చేయలేరు, ఏమీ చేయలేరు అని తన దృఢ నిశ్చయంతో ఉన్నాడు. అంటే మనం ఒక్కొక్కప్పుడు అంటాం కదా, మనము ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాం చూసారా, ఆ కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువైపోయింది అనమాట దుర్యోధనుడికి కూడా. అందుకని అదే ఉద్దేశంతో వాళ్ళని పంపించాడు. పంపించినా సరే అదంతా కృష్ణ పక్కన ఉండి వాళ్ళకి ఏంటంటే ఆయన చేసిన, అంటే వాళ్ళు కృష్ణుడు చెప్పినట్టుగా ఆయన చెప్పిన సలహాల మేరకు వీళ్ళందరూ ఆ పా అంటే పాటించబట్టి, పాండవులందరూ పాటించబట్టి వాళ్ళు అలా ఉన్నారు. చివరికి యుద్ధములో జయం ఎవరికి వరించింది అనే విషయం కూడా మనకు తెలుసు అనమాట. అది ఫస్ట్ చాప్టర్ సమ్మరీ. సెకండ్ చాప్టర్ సమ్మరీ గీతా సారం చూసాం. ఇప్పుడు థర్డ్ చాప్టర్ లో మనం చదువుకుంటూ ఉన్నాము. ఎక్కడ వరకు వచ్చాను నేను షేర్ చేస్తాను. ఈ లోపల ఇంకెవరికన్నా డౌట్స్ ఉంటే అడగండి. హరే కృష్ణ. చెప్పండి, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి నేను తీయాలి బయటికి. మాతాజీ ఈ శ్లోకము 2.64 లోను రాగద్వేష వియుక్తైస్తు అని ఉంది కదా మాతాజీ. అంటే రాగద్వేషం నుంచి ముక్తి లేనివారు అన, రాగద్వేషం లేనివారు అన, యుక్తైస్తు అంటే అది అర్థం ఏమిటి మాతాజీ ఆ పదానికి?
అది 2.64. వియుక్తైస్తు 2.64. చదవండి మీరే. సమస్త రాగద్వేషముల నుండి విముక్తి నొందిన వాడును మరియు అవును. నిబంధనలను అనుసరించి వర్తించడం ద్వారా ఇంద్రియములను గలిగిన వాడును అగు మానవుడు భగవాన్ని సంపూర్ణ కృపను పొందుగలడు. ఇప్పుడు ఏముంది? విముక్తి రాగద్వేష విముక్తైస్తు అంటే విముక్తి పొందిన వాళ్ళు అన్నమాట. ఈ సమస్త రాగ ద్వేషాల నుండి విముక్తి పొందినవాడు. పైగా ఏంటి, నియమ నిబంధనలు ఉన్నాయి కదా. ఏ నియమాలు ఉన్నాయి మనకి? 4 నియమాలు ఉన్నాయి. అవన్నీ పాటిస్తూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంద్రియాలని నిగ్రహించుకోగలుగుతారు. ఇంద్రియాలని నిగ్రహించుకోవడం అంటే వాళ్ళ కంట్రోల్లో, మన కంట్రోల్లో మనం పెట్టుకోగలుగుతాం అన్నమాట ఇంద్రియాలని. ఇప్పుడు ఏదన్నా చూస్తున్నాం అనుకోండి, చూస్తుంటే దాన్ని అది నాకు కావాలి. రావణాసురుడిదే చెప్పుకుందాం. సీతమ్మ అక్కడ అందంగా ఉంది ఇది అంటే ఆవిడ్ని పట్టుకొచ్చేస్తాడు. వాటిని ఆ ఇంద్రియాలని అటువైపు పోనీకుండా అన్నమాట. అలాగా మనం ఎప్పుడైతే మన ఇంద్రియాలని కోపం గాని, యాక్చువల్ గా రాగ ద్వేషం అంటే ఎవరిని గురించన్నా ద్వేషం పడడం అన్నమాట. ఇప్పుడు వాళ్ళకు ఉంది, నాకు లేదు. నాకు ఉంది అయినా సరే వాళ్ళకంటే వాళ్ళది చూసి నాకు చాలా ఇష్టం, అది కూడా నాకు కావాలి అనుకోవడం. రాగం అంటే అటాచ్మెంట్ అన్నమాట. ప్రతి వాళ్ళ గురించి అంటే నా పిల్లలు గాని, మన ఇష్టాలు, రిలేషన్స్, వాళ్ళందరి మీద అంత అటాచ్మెంట్ పెట్టుకొని ఉంటాం చూసారా, అది రాగం అంటే అదనమాట. ఎప్పుడైతే మనం అవి పెట్టుకొని ఉంటాం చూసారా, మనం కుంగిపోతాం. ఇప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళు లేరు అనుకోండి. నేను ఆ రోజు మా బామ్మగారి కథ కూడా చెప్పినట్టున్నాను మీకు. మేము ఇప్పటికీ కూడా ఆవిడ వెళ్ళిపోయి ఎక్కడన్నా సరే చాలా హ్యాపీగా ఉండని, భగవంతుడి ధామం కన్నా వెళ్ళనియండి, లేకపోతే ఆవిడ ఎన్ని ఇది చేసుకుందో భక్తి పూర్తయిపోతే వెళ్ళనియండి, లేదు అంటే ఆవిడకి అంతకంటే మంచి జన్మ వచ్చింది అనేసి మనం అనుకొని వాళ్ళ గురించి గొప్పగా అన్నమాట. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ద్వారా మనం ఏమి నేర్చుకున్నాము అని ఉంటుంది చూసారా, వాళ్ళని అలా గుర్తు చేసుకోవచ్చు. అంతే తప్పించి వాళ్ళు లేరు మన దగ్గర అంటే ఎవరైనా వెళ్ళిపోవాల్సిన వాళ్ళే. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతుకుతారు మన కోసం? అంటే మనం ముసలోళ్ళు అయిపోయే వాళ్ళకి వాళ్ళు ఉండలేరు కదా. ప్రతి వాళ్ళకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అలా అటాచ్మెంట్ పెంచుకోకుండా ఉండడం అన్నమాట. ఎప్పుడైతే వాటి నుండి విముక్తి పొంది ఉంటాం చూసారా, అప్పుడు మనం భగవంతుని యొక్క కృపని పొందగలుగుతాం. ఇవాళ పొద్దున్న నేను క్లాస్ లో కూడా అదే చెప్తున్నాను. మనము ఆ తమోగుణం నుంచి రజోగుణంకి రావాలి, రజోగుణం నుంచి సత్వగుణానికి రావాలి. ఆ సత్వగుణంలోకి వచ్చినప్పుడు అంతా సత్వగుణంతోనే ఉండాలన్నమాట. దానిలో కొంచెం రజోగుణం మిక్స్ అవ్వకూడదు, తమోగుణం మిక్స్ అవ్వకూడదు. ప్యూర్ గా సత్వగుణం ఉంటుంది చూసారా, అప్పుడు మనం శుద్ధ సత్వగుణానికి వెళ్తాం. ఆ శుద్ధ సత్వగుణానికి వెళ్ళినప్పుడు భగవంతుడితోటి డైరెక్ట్ గా మాట్లాడగలుగుతాంట మనం. అప్పుడు ఆ శుద్ధ సత్వగుణానికి వచ్చేసినప్పుడు భగవంతుడికి ఏవేవి లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ భక్తుడికి వచ్చేస్తాయి. అప్పుడు వాళ్ళు ఏంటంటే, మనం చెప్తాం కదా, ప్రతి వాళ్ళలోని భగవంతుడిని చూస్తాం, పరమాత్ముడిని చూస్తాం. వీళ్ళంటే ఇష్టము, వీళ్ళంటే ఇష్టం లేదు అనేవి ఉండవు. అలాగే మళ్ళీ ఏంటంటే కామ క్రోధాలు ఉండవు, ఈ రాగ ద్వేషాలు ఉండవు, ఏమి ఉండవు అన్నమాట. అలాంటివన్నీ ఏమి ఉండకుండా అందరినీ ఒకటిలాగా ఉంటాం. భగవంతుడు ఎట్లా ఉంటారు, అందుకనే భగవంతుడి లక్షణాలు వాళ్ళలో వస్తాయి అన్నమాట. సో అట్లాగా ఉంటారు. సో ఇది ఆ విముక్తి కలిగిన వాళ్ళు మాత్రమే భగవంతుని కృపకి పాత్రలు అవుతారు అని చెప్పేసి చెప్తున్నారు. సరేనా మాతాజీ? సో మనం 3rd చాప్టర్ కి వచ్చాము. 3rd చాప్టర్ లో కూడా యజ్ఞార్థాత్ కర్మను అన్యత్ ఇది చదువుకున్నాము. తర్వాత అన్నాత్ భవంతి భూతాని అని చదువుకొని ఇక్కడ కూడా ప్రసాదం గురించి మనం చాలా డిస్కస్ చేసుకున్నాం. యద్యద్ ఆచరితే శ్రేష్ట అనే దగ్గర మనం ఆగాం. ఏంటంటే ఎప్పుడైనా సరే మనము శ్రేష్ఠులైన వాళ్ళని ఫాలో అవ్వాలని, ఆచరణలో ఉండాలి అని. ఒక్క నిమిషం నేను నోట్స్ రాసుకున్నాను, ఆ బుక్ తెస్తాను. ఫోన్ అంటే ఆఫర్ ఏమొస్తుంది? ఆఫర్ ఏంటి? ఒక 1600 వస్తుంది ఆఫర్. హరిబోల్ మాతాజీ. సో యద్యద్ ఆచరతే శ్రేష్టలో మనం ఏం చెప్పుకుంటామంటే, మనము ఎవరైతే ఆచార్యులు ఉన్నారో, శ్రేష్ఠులైన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని మనం ఫాలో అవ్వాలట. మనకి మనలో మన దానిలో 4 రకాల ఇవి ఉన్నాయి. ఏంటి? సాంప్రదాయాలు ఉన్నాయి. తెలుసు కదా మనకి? తెలుసా? చెప్పండి ఎవరన్నా. గౌడే సాంప్రదాయం, శ్రీ సాంప్రదాయం,
ఇంకా 2 ఉన్నాయి మాతాజీ. 2 వరకు తెలిసింది. గౌడ సాంప్రదాయం కాదు మాతాజీ, ఆ, మనకి శ్రీ సాంప్రదాయం, రుద్ర బ్రహ్మ సాంప్రదాయం, కుమార సాంప్రదాయం, కుమార బ్రహ్మ సంప్రదాయం. బ్రహ్మ సాంప్రదాయం. సో ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆచార్యులు ఉన్నారనమాట. రుద్ర సాంప్రదాయం, కుమార సాంప్రదాయం. సో శ్రీ సాంప్రదాయానికి ఆచార్యులు ఎవరెవరికి తెలుసా? రామానుజాచార్య. రామానుజాచార్య. రామానుజాచార్యులు. ఇంకా రుద్ర సాంప్రదాయానికి శంకరాచార్యుల వారు. విష్ణు స్వామి కూడా ఉన్నారు. కుమార సాంప్రదాయానికి అలాగ నలుగురు ఉన్నారు. వాళ్ళ నలుగురు ఎవరైతే ఉన్నారో అలాంటి ఆచార్యుల్ని మనము ఫాలో అవ్వాలని చెప్తున్నారు అనమాట. కానీ ఇవాళ రేపు ఏంటంటే మేమందరం బాబాలం, మేమందరం ఆచార్యులం, మేమందరం గురువులం అని చెప్పేసి సో కాల్డ్ పీపుల్ చాలా మంది వచ్చేస్తున్నారు. కానీ నిజంగా చెప్పాలి అంటే ఆచార్యులు అనేవాళ్ళు, ఇప్పుడు శంకరాచార్యులని తీసుకుందాం, మనకందరికి బాగా తెలిసిన ఆయన. రామానుజాచార్యులని తీసుకుంటే వాళ్ళకి ఏమి ప్రాపర్టీలు ఉన్నాయి, ఏమి వెనక ఉన్నారు, అందరూ ఫాలోవర్సే ఉన్నారు ఆయన్ని ఫాలో అవ్వడానికి. కానీ మనం ఎప్పుడైనా సరే మన ఆచార్యులను కానీ ఈ 4 సంప్రదాయాల్లో ఏవన్నా సరే వాళ్ళని ఫాలో అవుతూ ఉండాలి తప్పించి వేరే ఇంకా సాంప్రదాయాల్లో ఉండే వాళ్ళని మనం ఫాలో అవ్వకూడదు అనమాట. ఇది ఎవరు చెప్పారు అంటే మన శాస్త్రాల్లోనే ఉన్నాయి ఈ 4 సాంప్రదాయాలని. అయితే ఇప్పుడు మనం ఇస్కాన్ వాళ్ళం ఫాలో అయ్యేది ఏంటంటే బ్రహ్మ మాధవ గౌడియ వైష్ణవ సాంప్రదాయాన్ని బ్రహ్మ సాంప్రదాయాన్ని రెండింటిని కలిపి మనం ఫాలో అవుతూ ఉన్నాం అనమాట. దీనికి ఒక పెద్ద ఇది కూడా ఉంది, లింక్ ఇది ఉంది. మనము ఈ సాంప్రదాయాల గురించి ముందు చాప్టర్స్ లో చదువుకుంటున్నప్పుడు అప్పుడు నేను మీకు ఆ చార్ట్ కూడా చూపించి ఎలా వస్తుంది, ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి లింక్ ఎట్లా వస్తుంది అవి కూడా నేను చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే ఈ సాంప్రదాయాలు ఫాలో అవుతూ ఉంటాం. కానీ ఇప్పుడు సో కాల్డ్ బాబాలు కానీ ఎవరైనా కానీ ఉన్నారు చూసారా, వాళ్ళందరూ ఏంటంటే మేము భగవంతుడిని చూపిస్తాము అంటారు. భగవంతుడిని వాళ్ళు ఎక్కడ చూపించగలరు? అసలు వాళ్ళు చూపిస్తే వాళ్ళు చూస్తారు కదా, వాళ్ళు చూస్తే వాళ్ళు ఇక్కడ ఉంటారా? అసలు అలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ ఏంటంటే ఇంకొకళ్ళతోటి మాట్లాడేటట్టుగా కానీ అట్లా కానీ ఉండరు అనమాట. స్థిత ప్రజ్ఞత అని చదువుకున్నాం కదా లాస్ట్ చాప్టర్ లో మనం. అయితే జడభరత్ తెలుసు కదా మనకి, భరత్ మహారాజ్ అని. అయితే జడభరత్ ఏంటంటే రెండో జన్మలో ఆయన లేడీగా జన్మిస్తారు. లేడీగా జన్మించిన తర్వాత ఆ జ్ఞానం ఉంటుంది. పూర్వజన్మలో ఆయన చేసుకున్న పుణ్యానికి అది ఉన్న జ్ఞానం ఉండేటప్పటికి ఆయన ఏం చేస్తాడంటే నెక్స్ట్ జన్మలో కూడా నేను ఈ జన్మలో తప్పు చేసి నేను మళ్ళీ నెక్స్ట్ జన్మలో నేను వేరే జన్మ ఎత్తకూడదు, మానవ జన్మే ఎత్తి నేను నా భక్తిని ఫినిష్ చేసుకొని భగవంతుడి ధామానికి వెళ్ళాలనుకుంటాడు. సో ఆయన అట్లాగే అడవుల్లో ఆ జ్ఞానం ఉంటుంది కాబట్టి అడవుల్లో ఋషులు వాళ్ళు ధ్యానాలు చేసుకుంటూ చిన్న కుటీరాలు అవన్నీ వేసుకుని ఉంటారు కదా, అక్కడ ఉంటూ ఉంటారు అనమాట. అక్కడ ఉంటూ వాళ్ళు చెప్పుకునే భాగవతము అవన్నీ వింటూ అలాగా ఉంటారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ జన్మలో భరత్ మహారాజ్ అనమాట. ఆయన మళ్ళీ ఒక రాజరిక కుటుంబంలో పుడతారు. అయినా సరే ఆ పూర్వజన్మ ఇది గుర్తుంది కాబట్టి ఎవరితో మాట్లాడను, ఏమీ చెయ్యను అని చెప్పేసి కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఎవరితోడై మాట్లాడట్లేదు, కొంచెం కూడా మనిషిలో చలనం లేదు కదా, అందుకని ఆయన్ని జడభరత్ అంటారు అనమాట. అయితే ఒక రోజు అడవిలో కూర్చొని ఈయన జపం చేసుకుంటూ ఉంటే కింగ్ రహుగుణ అని వస్తూ ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళల్లో పల్లకి మోస్తారు కదా, పల్లకి మోసే వాళ్ళల్లో ఒక అతనికి ఒంట్లో బాగుండదు అనమాట. మధ్యదారిలో వచ్చేటప్పటికి అతను ఇచ్చేస్తే ఇంకా ఎవరన్నా ఉన్నారేమో, ఇంకో సైనికులు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకి చెప్తారనమాట, ఇక్కడ చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నారేమో చూడండి, వాళ్ళని తీసుకొని రండి పల్లకి మోయడానికి అని చెప్పి పిలుస్తారు. అయితే అక్కడ జడభరత్ కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటే హే రా, రాజు పిలుస్తున్నాడు రా అని చెప్పేసి పల్లకిని మోయమంటారు. ఆయన ఏం మాట్లాడాడు కదా, వచ్చి పల్లకి మోస్తాడు. పల్లకి మోసేటప్పుడు కసేపిటు 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 ఇట్లా తిరుగుతుంటాడు. ఎందుకు అనంటే కింద నేల మీద పురుగులు పాకుతున్నాయి, చీమలు పాకుతున్నాయి, వాటి మీద కాలు పెడితే చంపితే మళ్ళీ పాపం, అందుకని వాటిని చూసుకొని జాగ్రత్తగా అడుగేస్తున్నాడు అనమాట. మనం ఇట్లా స్ట్రైట్ గా చూసుకుంటాం కానీ ఆయన కింద చూస్తున్నాడు, కాలు కింద ఏమన్నా పడతాయని. అప్పుడు రాజుకి కోపం వస్తుంది, వీడు అసలు పట్టుకొని సవ్యంగా నడుపుతాడా లేదా, వాడిని పట్టుకొని ఆపండి అని చెప్పేసి ఆపేసి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు వీడిని అని చెప్పి అరుస్తాడు అనమాట. అప్పుడు మాట్లాడిన తర్వాత అతను నోరిప్పుతాడు. నోరు విప్పి కూడా నువ్వు నన్ను ఎందుకు తిట్టావో అని అడగడు. నువ్వు మన భక్తి అనేది ఎలా చేయాలి, నేను పలానా అని కూడా చెప్పడు. అప్పుడు ఆయన చెప్పే జ్ఞానాన్ని బట్టి ఈయన ఏం చేస్తాడంటే అర్థం చేసుకుంటాడు, ఈయన మహా గొప్ప జ్ఞాని అని చెప్పేసి
కూర్చొని ఆయన దగ్గర జ్ఞానం నేర్చుకుంటాడు అనమాట కింగ్ రఘుగణ. సో నిజంగా భక్తి చేసే వాళ్ళంటే అలా ఉంటారు. సరేనా? వాళ్ళు నిజంగానే భగవంతుడికి మనకి మార్గం చూపించాలంటే అలాంటి వాళ్ళు చూపిస్తారనమాట. అంటే తమ కోసం, స్వార్థం కోసం, వేటి కోసం చేయకుండా ఉండేవాళ్ళు నిజమైన భక్తులు. వాళ్ళు భగవంతుని మనల్ని మన మార్గానికి చూపిస్తూ ఉంటారనమాట. అంతే తప్పించి వాళ్ళలో డూప్లిసిటీ అంటారు, పైన ఒకటి లోపల ఒకటిగా ఉండి అలా ఉండరనమాట. అలాగే కొంతమంది లీడర్స్ కూడా ఉంటారు. సో మనం ఎవరిని ఫాలో అవ్వాలి అని అంటే మన ఆధ్యాత్మిక ఆచార్యులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని ఫాలో అవ్వాలి. ఒకసారి రామానుజాచార్య ఏం చేస్తారంటే, వాళ్ళ గురువు చెప్తారు, ఆయన యమునాచార్యులు, ఆయన రమణాచార్యులు కాదు, రామానుజాచార్యుల గురువు యమునాచార్యులు. సో ఒకసారి ఆయన గురువు రామానుజాచార్యులకి ఆ దీక్ష ఇస్తారనమాట. ఎన్నోసార్లు వెంటపడి వెళ్ళి నాకు దీక్ష ఇవ్వమని అడుగుతారు, ఇవ్వరు. ఒకసారి చెప్తారనమాట, భగవంతుడి నామం చెప్పి దీక్ష ఇచ్చి, ఈ నామాన్ని నువ్వెవరికి చెప్పద్దు అంటే, చెప్పద్దు, నువ్వు సైలెంట్ గా నీలో నీలే. ఎందుకు చెప్పద్దు అని అంటే, అలాగా ఉన్న వాళ్ళందరూ ఏంటంటే పాపాత్ములు అయిపోతారు, ఈ నామం చెప్తే గనక నువ్వు పుణ్యాత్ముడు అయిపోతావు అని చెప్పి. ఓ అలాగా, నేను పాపం మూట కట్టుకున్నా పర్వాలేదు, మిగతా వాళ్ళందరూ ఈ భౌతికమైన వీటి నుంచి ఉద్ధరించిపోవాలని చెప్పేసి ఆ టెంపుల్ మీద పైకి ఎక్కేసేసి అక్కడ పెద్దగా అరుస్తాడు అనమాట, ఓం నమో భగవతి వాసుదేవాయ అని అరుచేస్తాడు. అరుస్తుంటే వాళ్ళందరూ వింటారు, వాళ్ళందరూ చెవున పడింది కదా, వాళ్ళందరూ బద్ధజీవులుగా ఉద్ధరింపబడ్డారనమాట. అలాగుంటారు నిజమైన ఆచార్యులు అనేవాళ్ళు. కాబట్టి మనం ఏంటంటే అలాంటి ఆచార్యులతోటి, అలాంటి సాంప్రదాయాల్లో ఉన్న వాటిలోనే మనం ఫాలో అవ్వాలి తప్పించి, ఈ ద సో కాల్డ్ నామమాత్రంగా వాళ్ళ ఏమంటారు వాళ్ళ గురించి అందరూ ప్రచారం చేయాలని, లేకపోతే వాళ్ళు గొప్పగా ఫేమస్ అయిపోవాలని అనుకుంటూ ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళని ఫాలో అవ్వకూడదు అనమాట. అది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం, యద్యద్ ఆచరితే శ్రేష్ఠ అని. అలాంటి శ్రేష్ఠులైన వాళ్ళని ఆచరించాలి. ఇప్పుడు కృష్ణ ఎందుకు ఈ విషయం ఇక్కడ చెప్తున్నారు అంటే, నేను ఏది ఫాలో అయితే, అగో కృష్ణ అలా చేస్తున్నారు కదా, అందుకని మనం ఫాలో అవుతాం, మిగతా వాళ్ళు నన్ను చూసి ఫాలో అవుతారు. కాబట్టి నేను అది కంపల్సరీగా నేను కరెక్ట్ గా నేను ఫాలో అయ్యి మిగతా వాళ్ళందరికీ మార్గదర్శకంగా నేను అవ్వాలి. కాబట్టి నేను ఫాలో అవుతానని చెప్పి కృష్ణ ఈ శ్లోకం గురించి చెప్తున్నారనమాట. ఇది ఎవరైనా చదువుతారా? పర్ఫెక్ట్ మనం చదవలేదు కదా. చదవండి మాతాజీ, ఎవరైనా. నేను చెప్తాను. చదవండి. యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకస్తుదనువర్తతే. చదవండి మాతాజీ. మహనీయుడైన వ్యక్తి ఎట్టి కార్యములను చేయును వానిని సామాన్య జనుడు అనుసరింతురు. తన ఆదర్శప్రాయ కర్మము ద్వారా దేనిని అతడు ప్రమాణముగా నిర్ణయించును దానే లోకమంతయు అనుసరించును. భాష్యం ఎవరైనా చదువుతారా? మాతాజీని కంటిన్యూ చేయమంటారా? నేను చదువుతాను. నేను చదవమంటాను. చదవండి మాతాజీ, ఎవరైనా. స్వీయాచరణము ద్వారా ప్రజలకు బోధింపగల నాయకుడు జనులకు ఎల్లప్పుడూ అవసరము. నాయకుడే స్వయముగా ధూమపానము చేస్తూ ధూమపానము చేయవద్దని జనులకు బోధింపలేడు. బోధింపనారంభించుటకు పూర్వమే బోధకుడు చక్కని ఆచరణను కలిగి ఉండవలనని శ్రీ చైతన్య మహాప్రభువు తెలిపిరి. ఆ విధముగా బోధించువాడే ఆచార్యుడు లేక ఆదర్శ బోధకుడని చెప్పబడును. కనుకనే సామాన్య జనులకు బోధించుట కొరకై గురువు తాను ముందుగా శాస్త్ర నియమములను అనుసరింపవలను. బోధకుడు శాస్త్ర నియమములకు విరుద్ధమైన నియమములను సృష్టింపరాదు. మనుసంహిత వంటి అనేక శాస్త్ర గ్రంథములు మానవాళిని అనుసరించుటకు గల ప్రామాణిక గ్రంథములుగా పరిగణింపబడినవి. ఈ విధముగా నాయకుడైన వాని బోధలు అట్టి ప్రామాణిక శాస్త్ర విషయములపై ఆధారపడి ఉండవలను. తమ ఉన్నతిని వాంఛించువాడు గొప్ప మహాత్ములైన ఆచార్యులచే ఆచరింపబడినట్లు ప్రామాణిక నియమములను చక్కగా పాటింపవలను. ఆత్మానుభూతి మార్గమున పురోగతికి ఇదియే సరి అయిన విధానమని
శ్రీమద్ భాగవతము 5.5.2 కూడా ధృవీకరించుచున్నది. దేశమునందు కార్యములను నిర్వహించు రాజు లేక రాజ్యాధికారి, తండ్రి, పాఠశాల యందు విద్య నేర్పడి ఉపాధ్యాయుడు అమాయక జనసామాన్యమునకు సహజ నాయకులుగా పరిగణించబడుదురు. తమపై ఆధారపడిన అనుచరులకు బోధింపవలసిన గొప్ప బాధ్యత అట్టి సహజ నాయకులందరూ కలిగి ఉన్నారు. పైకి కలిగి ఉన్నారు. కనుకనే వారు నీతి మరియు ఆధ్యాత్మిక తత్వసూత్రములకు సంబంధించిన ప్రామాణిక గ్రంథములందు నిష్ణాతులై ఉండవలెను. సో మనకి ఇక్కడ క్లియర్ గా ఎంత బాగా చెప్పారు ప్రభుపాద. దీన్ని ఏమంటారటంటే ఆచార్య ప్రణాళిక శ్లోకం అంటారట భగవద్గీతలో. మనం భగవద్గీతలో అన్ని నేర్చుకుంటాము, మన జీవితానికి మాన్యువల్ ఇది అని అంటుంటాం కదా. ఇప్పుడు మనం ఎవరికన్నా ఏమన్నా చెప్తూ ఉన్నామంటే అది మనం ఆచరించి చెప్పాలట. ఇప్పుడు ఒక పిల్లాడు చాక్లెట్లు బాగా తింటూ ఉంటాడట. అయితే ఆవిడ వెళ్ళి ఒక గురూజీ దగ్గరికి వెళ్ళి, గురూజీ మా బాబు బాగా చాక్లెట్లు తింటున్నాడను, లేకపోతే పెద్ద పిల్లని తీసుకెళ్లి వీడు బాగా స్మోకింగ్ చేస్తున్నాడు అని చెప్పి, అయితే ఆ స్వీట్ అవన్నీ వదిలిపెట్టడం కానీ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. సరే ఆ గురువు గారు ఏం చేస్తారట, సరే అయితే నేను ఒక పని చేస్తాను, ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ రామ్మా అని చెప్తాడట. ఆయనకి కూడా స్వీట్ ఇష్టంట. అయితే బాగా తింటూనే ఉంటాడు. ఆయన ఈ వారం రోజులు నేను వదిలిపెట్టేయాలని చెప్పి ట్రై చేశారట. ఆయన వదిలిపెట్టలేకపోయినట్టు, రోజు ఒక్కసారైనా స్వీట్ తినాలి అని. సరే వారం రోజుల తర్వాత తల్లి మళ్ళీ వచ్చింది. అంటేను పోనీలెమ్మ తినేని వదిలేసే. అదేంటి గురూజీ, నేను మీ దగ్గరకు తీసుకొచ్చాను, ఎందుకు తీసుకొచ్చాను? మా పిల్లాడిని ఏదో మీరు మంచి మార్గంలో చూపిస్తారు, వాడిని తినద్దని చెప్తారు, పళ్ళు పుచ్చిపోతాయని చెప్తారు అనుకుంటే మీరేంటి ఇలా చెప్పారు అని అంటే, అమ్మా నేనే ఆచరించలేకపోతున్నా, నాకు కూడా స్వీట్ ఇష్టమే. ఈ వారం రోజులు నేను మిమ్మల్ని తర్వాత రమ్మని చెప్పి ఎందుకు చెప్పాను అంటే, నేను కూడా అది మానేయడానికి నేను ట్రై చేశాను, కానీ మానేయలేకపోయాను. అందుకని నేనేం చెప్పాను, అందుకనే అతనికి సహాయం చేయలేకపోతున్నాను అని చెప్పి చెప్తారట. కాబట్టి ఏంటంటే ఎవరైతే ఆచరించి చేస్తారో వాళ్ళే వేరే వాళ్ళకి మార్గదర్శకంగా అయ్యి వాళ్ళని చేయమని చెప్పాలి. అలాంటి వాళ్ళే ఆచార్యులు అని చెప్పేసి చెప్తున్నారనమాట. కాబట్టి ఆచార్యులు అనే వాళ్ళు ఎలా ఉండాలి అని అంటే గనక మీరు ఈ శ్లోకం చెప్పేయచ్చు. ఆచరతే శ్రేష్ట. ఎవరు మనం ఫాలో అవుతూ ఉంటాం చూసారా, మనం ఫాలో అయ్యి వాళ్ళకి చెప్పేదన్నమాట. అయితే నీతులు చెప్పడం చాలా ఈజీ, కానీ పాటించడం చాలా కష్టం. మనకి సామెతలు కూడా ఉన్నాయి కదా, అదే ఇక్కడ శ్రీల ప్రభుపాద కూడా చెప్తున్నారనమాట. మనం స్వీయంగా అంటే సొంతంగా మనం ఆచరించాలి. నేను మీకు అందరికీ చెప్తాను, మాతాజీ పొద్దున్నే రేపటి నుంచి 4 గంటలకు లేవండి, లేచి పొద్దున్నే కూర్చొని చాంటింగ్ చెయ్యండి అని చెప్తా. కానీ నేను హ్యాపీగా పడుకొని నిద్రపోతాను అనుకోండి, నేను చేయనప్పుడు మీరు ఎలా ఫాలో అవుతారు? నేను మిమ్మల్ని తీసుకెళ్తూ ఉన్నానంటే నేను చేస్తూ వస్తూ ఉంటే నన్ను చూసి మీరు కూడా ఫాలో అవుతారనమాట. అలాగా చేస్తూ బోధింపగలిగిన నాయకుడు మాత్రమే జనాలకి ఎప్పుడైనా కాదు ఎల్లప్పుడూ అవసరం ఉంటారని శ్రీ చైతన్య మహాప్రభు అది కూడా అదే చెప్తారనమాట. ఆచార్యుడు కూడా ఏంటంటే వాళ్ళు ఆచరించి చూపించాలి అని చెప్పి. ఆచార్సే ప్రచార్. మనం ప్రచారం నోరు తెరిచి పెప్పి ప్రచారం చేయవసరంలా, మనం చేసేది ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి జనాలకి అర్థమైపోతుంది అనమాట. ఓ వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు మంచిది కాబట్టి, వీళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి మనం కూడా చేద్దాం అని వాళ్ళు చేస్తూ ఉంటారని. అయితే మన మానవాళికి మనం ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఏం చేయాలి అనేది మను సంహిత అని ఉందన్నమాట. ఆ మను సంహితలో మనం ఎలా చేయాలి ఏంటి అని ఉంటుంది. దాని ప్రకారం కూడా ఏంటంటే ఒక నాయకుడైన వాడు ఆ బోధనలు ఈ శాస్త్రాల ప్రకారం తను ఫాలో అవుతూ మిగతా వాళ్ళకి చెప్పాలి అని. అది భాగవతంలో కూడా ఉంది. 5th cantonలో 5th chapterలో 2nd శ్లోకంలో కూడా ఉందిట. ఒక రాజ్యంలో ఉన్న రాజు కానీ, ఒక ఇంటికి పెద్ద ఎవరు తండ్రి కానీ, పాఠశాలలో స్కూల్లో ఉన్న టీచర్లు కానీ, ప్రిన్సిపల్ కానీ, ప్రిన్సిపల్ ఏది చేస్తే టీచర్లు అది చేస్తారు, టీచర్లు ఏది చేస్తే పిల్లలు అది చేస్తారు. కాబట్టి టీచర్లు ప్రిన్సిపల్ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు కరెక్ట్ గా ఆచరణలో పెడుతూ ఉంటే పిల్లలకి కానీ చెప్పేది టీచర్లు, అలాగే తండ్రి తల్లి ఏం చేస్తూ ఉంటారో పిల్లలు అవే నేర్చుకుంటారు. కాబట్టి వీళ్ళు నిజమైన ఆచార్యులు, వీళ్ళు కరెక్ట్ గా ఫాలో అవుతూ ఉంటే మిగతా వాళ్ళు అంటే ఇంట్లో పిల్లలు కానీ స్కూల్లో పిల్లలు కానీ వాళ్ళందరూ కూడా రాజ్యంలో ప్రజలు కూడా ఫాలో అవుతారు అని చెప్తున్నారు అనమాట. అలా మనం వాళ్ళకి అనుసరణ చేసేటందుకు మార్గదర్శకులుగా అవ్వాలన్నమాట. అది ఈ నీతి శాస్త్రాల్లో వాటన్నిటిలో కూడా చెప్తూ ఉంటారు. ఇంకా మాకు భక్తి శాస్త్రిలో చెప్పినప్పుడు ఒక మహారాజ్ చెప్పారు. ఆయన ఏం చెప్తున్నాడంటే పతి అంటే భర్త ఏది చేస్తూ ఎలా ఉంటారో భార్య వాళ్ళని ఫాలో అవుతుంది. సో కాబట్టి
భర్త పొజిషన్ అక్కడ ఇంట్లో తండ్రిగా, భర్తగా, ఒక కొడుకుగా వాళ్ళు కరెక్ట్ గా నిర్వహించాలి వాళ్ళ విధులని. వాళ్ళు సవ్యంగా తల్లిదండ్రులను చూసుకోలేదనుకోండి, వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు, ఓ ఇలాగే తల్లిదండ్రులను చూసుకోవాలేమో, తర్వాత మన తల్లిదండ్రుల్ని ఇలాగే చూస్తాము అని చెప్పి పిల్లలు నేర్చుకుంటారు. తండ్రి ఇంకా మంచిగా ఉండకుండా భార్యతో కొట్లాడుతూ బయట ఈ వ్యసనాలకి ఇవి అయిపోయి బానిస అయిపోయి తాగుడు అవన్నీ చేస్తున్నారు అనుకోండి, పిల్లలు ఓ ఇట్లాగే ఉండాలన్నమాట ఇంటి పెద్ద అంటే అని వాళ్ళు పెళ్ళైన తర్వాత వాళ్ళు అలాగే ఉంటారు. సరేనా? అలాగే భర్తతోటి ఇట్లా భార్యతోటి ఎలా ఉంటూ కొడుతూ తిడుతూ అట్లా ఉంటారనుకోండి, పిల్లలు ఏం చేస్తారు, ఓ భార్యతోటి ఇట్లాగే ఉండాలి, నేను రేపు పెళ్లి చేసుకున్న తర్వాత నా భార్యతోటి ఇట్లాగే ఉంటాను. సో అది వాళ్ళ తండ్రిని చూసి పిల్లలు వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి తండ్రి అనేవాడు మెయిన్ ఇంటికి పెద్ద కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులని ఇద్దరిని చూసి పిల్లలు నేర్చుకుంటారు అని చెప్పి మాకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారు. ఇక్కడ భాగవతంలో రాజు, తండ్రి, విద్య నేర్పే గురువు అన్నారు కదా, 4వ వాళ్ళని కూడా యాడ్ చేశారనమాట. మాకు ఆచార్య అక్కడ మహారాజు భర్త అన్నమాట. భర్తను కూడా యాడ్ చేసి మాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ఈ శ్లోకం వరకు ఓకే. సో నెక్స్ట్ శ్లోకం చదువుకో. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకారా విమూఢాత్మా కర్తహామితి మన్యతే. చదువుతారా ఎవరైనా? రిపీట్ చేయించనా? ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తహమితి మన్యతే. హరే కృష్ణ. మాతాజీ సుదేష్ణ మాతాజీ చదవండి. మీకు ఆప్షన్ లేదా? అన్మ్యూట్ ఆప్షన్. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తహమితి మన్యతే. నేను చదువుతా మాతాజీ. చదవండి. ప్రకృతే క్రియమానాని గుణః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తహమితి మన్మతే. అనువాదం చదవనా మాతాజీ? ఎవరైనా శ్లోకం చదువుతారా? నేను చదువుతాను. శ్లోకం చదివేసిన తర్వాత మీరు చదవండి మాతాజీ అనువాదం. చదవండి మాతాజీ శ్లోకం చదవండి. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. అనువాదం. అహంకార ప్రభావంచే మోహితుడైన జీవాత్మ వాస్తవంగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తానే కర్తగా భావించును. ఈ ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయి. ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయి కదా, సత్వ రజో తమో గుణాలు ఉన్నాయి. ఆ గుణాల ద్వారా ఏంటంటే మానవుడు అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటాడట. అహంకారం ఎక్కడి నుంచి వస్తుందంటే, ఎప్పుడైతే ఇది నేను నాది అని అనుకుంటారు చూసారా, అక్కడ అహంకారం మొదలవుతుంది అనమాట. అప్పుడు వాళ్ళు ఏంటంటే అలా మోహితుడైపోయి ఉంటారు కదా. దేని ప్రకారం అంటే ఈ ప్రకృతిలో ఉన్న గుణాల ప్రభావం అయ్యి వాళ్ళు ఏం చేస్తారు, నేనే కర్త, నేనే ఇది అని కర్మ అన్ని నేనే అని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉంటారని ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. ఇది కొంచెం ఇంపార్టెంట్ అయిన శ్లోకమే. చదవండి మాతాజీ, భాష్యం చదవండి. భాష్యం. కృష్ణ చైతన్యవంతుడు భౌతిక చైతన్యమునందున్న వ్యక్తి అను ఇరువరు ఒకే విధముగా కర్మను చున్నట్లు ఒకే స్థితి ఎందున్నట్లు గోచరించును. కానీ వాస్తవమునకు వారి స్థితుల నడుమ విశేషమైన వ్యత్యాసము కనిపించును. భౌతిక భావన ఎందున్నవాడు అహంకారం చే సర్వమునకు తానే కర్తనని విశ్వసించును. దేహరచన పరమపురుషుని పర్యవేక్షమున వర్తించు భౌతిక శక్తి చేతనే ఉత్పాదింపబడినదని అతడెరుగడు. భౌతికవాది చివరకు తాను శ్రీకృష్ణుని నియంత్రణలో ఉన్నాననడి జ్ఞానమును కలిగి ఉండడు. అహంకారము గల మానవుడు తానే స్వతంత్రముగా వర్తించుచున్నానని భావించును. అది అతని అజ్ఞానమునకు చిహ్నము. అట్టివాడు స్థూల భౌతిక మరియు సూక్ష్మ దేహముల రెండును భగవానుని ఆదేశానుసారమే ప్రకృతి చేత సృష్టించబడిననియు కనుకనే అతని దైహిక మానసిక కర్మలన్నీయు
కృష్ణ చైతన్యమును కలిగి శ్రీకృష్ణ భగవానుని సేవయందు నియుక్తము కావాలననియు ఎరుగడు. అజ్ఞాని ఎంతో కాలముగా తన ఇంద్రియములను ఇంద్రియ భోగ కార్యములందే దుర్వినియోగపరిచి ఉన్నందున దేవాది దేవుడు ఋషికేశుడు లేక భౌతిక దేహమునందు గల ఇంద్రియములకు ప్రభువని విస్మరించును. అట్టివాడు శ్రీకృష్ణునితో తనకు గల నిత్య సంబంధమును విస్మరింపజేయు అహంకారముచే తప్పక మోహితుడగును. మాతాజీ హరే కృష్ణ. మనలో ఉన్న తప్పు ఇదే అన్నమాట. నేనే నేనే అన్ని అని, నేనే బాస్ అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే యాక్చువల్ గా ఏంటంటే ఈ ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయి చూసారా, ఆ గుణాల మూలంగానే అన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇప్పుడు నేను కోరిక ఏదైనా కోరుకున్నాను అనుకోండి, కోరుకుంటే భగవంతుడు శాంక్షన్ చేస్తాడు అనమాట. భగవంతుడు శాంక్షన్ చేస్తే ఈ ప్రకృతి గుణాల ద్వారా అది ఫుల్ఫిల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు పొరపాటు నేను ఇలా అనుకున్నాను అనుకోండి, భగవంతుడు దీనికి వీళ్ళకి కోరిక ఇలా ఉంది కదా అని శాంక్షన్ చేస్తాడు. కానీ మానవుడు ఏమనుకుంటాడంటే, నేనే కర్తని, నా మూలంగానే ఇవన్నీ జరుగుతున్నాయి, ఇప్పుడు నేను లేకపోతే ఏమీ లేదు అన్న ఉద్దేశంతో అహంకారంతో ఉంటాడనమాట. దాన్ని అహంకారంతో పోయి వాళ్ళు మూర్ఖంగా జీవిస్తూ ఉంటారు అని చెప్పి. మనం చూడండి, ఇప్పుడు మనం చేసే పనులు ఏవి ఉంటాయి, రోజు మనం చేస్తూ ఉంటాం, ఇవన్నీ మనమే చేస్తున్నాం, మనం తప్ప ఇంకెవరు చేయలేరని అనుకుంటాం. కానీ మన శరీరంలో ఏం జరుగుతుంది అనే విషయాలే మనకి కరెక్ట్ గా తెలియదు అనమాట. ఇప్పుడు చూడండి, మన జీర్ణ ప్రక్రియ, నాకు చేతులు కాళ్ళు నీరసంగా ఉన్నాయి, నొప్పులుగా ఉన్నాయి, అప్పుడు నేను ఏం చేస్తాను, డాక్టర్ దగ్గరికి వెళ్తాను. డాక్టర్ ఏం చేస్తాడు, నాకు ఒక టాబ్లెట్ ఇస్తాడు. టాబ్లెట్ వేసుకున్న తర్వాత నేను నోట్లోంచే వేసుకుంటా. చేతులకి నొప్పి వస్తే చేతులు వేసుకోవు, కాళ్ళకి నొప్పులు వస్తే కాళ్ళకి వేసుకోవు. కాబట్టి నోట్లోనే వేసుకుంటే అది ఏంటి, అన్నిటికీ ప్రసరింపజేసి కాళ్ళ నొప్పులు అవన్నీ తగ్గిస్తుంది. ఇంకా ఏంటి, మనము ఇంకా ఎంత అజ్ఞానంలో ఉంటూ ఉంటామంటే, మనం తినే ఆహారము లోపలికి వెళ్ళి ఒక జీర్ణ ప్రక్రియ ద్వారా అది జీర్ణం అవుతూ ఉంటుందన్నమాట. ఆ విషయం మనం అర్థం చేసుకోలేకుండా మనం ఏం చేస్తున్నామంటే, మన శరీరంలో జరిగేదే మనకు తెలీదు, అలాంటిది మిగతావన్నీ నేనే చేస్తున్నాను అనేది చాలా మూర్ఖత్వం అన్నమాట. మనం తినే ఆహారం పచనమయ్యి అది ఒక మిక్సీ లాగా తిప్పి గ్రైండర్ లాగా చేసి దాన్ని రక్తంగా మార్చి దాన్ని మన శరీర భాగాలన్నిటికీ పంపించి మనకి శక్తినిస్తుంది అన్నమాట మనం తినే ఆహారం. సో ఆ విషయం కూడా, లోపల జరిగే జీర్ణ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ వేస్ట్ అంతా వెళ్ళిపోతుంది, మిగిలిన వేస్ట్. ఆ ప్రక్రియ కూడా మనకి ఏంటో తెలియదు. అలాంటప్పుడు మనం ఎలా అనుకుంటాము, ఇవంతా నా మూలంగానే జరుగుతున్నాయి, నేనే చేస్తున్నాను, వీటన్నిటికీ నేనే కర్త అని చెప్పి అనుకుంటాం చూసారా. అదే మనిషికి ఉన్న అజ్ఞానం అన్నమాట. దాన్నే అహంకారము అని అంటూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే మన శరీరంలో ఉన్న అవయవాలు కానీ ఇంద్రియాలు కానీ ఏవైనా సరే మనం ప్రకృతికి వాటి నియమాల ప్రకారం ఉంటూ ఉంటాయి అన్నమాట. కానీ మనము నేనే కర్త అని చెప్పేసి భావిస్తూ ఉంటామని చెప్తున్నారు. అయితే మన శరీరంలో సూక్ష్మదేహము, స్థూల దేహము అని 2 రకాల దేహాలు ఉన్నాయి. అవి కూడా ఏంటిట, భగవంతుని యొక్క ఆదేశానుసారమే నడుస్తూ ఉంటాయట. అప్పుడు ఏం చేస్తామంటే మనము, అయినా సరే మనం ఏమనుకుంటున్నాం, నేనే కారణం అనుకుంటున్నాం. మన ఈ దేహం, బయట ఉన్న ఈ దేహము పంచభూతాలతోటి నిర్మింపబడి ఉంది. సో అలాగే పంచభూతాల్లో తర్వాత కలిసిపోతుంది. ఈ రకంగా సృష్టించబడిన ఈ దేహం కానీ ఆత్మ కానీ వీటన్నిటి గురించి మనం ఏమనుకుంటామంటే నాదే అనుకుంటూ ఉంటాం, దీని గురించే కేర్ తీసుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ మన యొక్క డ్యూటీ ఏంటి, కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అంటాం అన్నమాట. ఆ పొజిషన్ ఏంటి అంటే, మన కర్మలన్నిటినీ కూడా కృష్ణ భగవానుడికి అర్పించడం, ఆయన చైతన్యంలో మనం కర్మలు చేయడం అనేది మనము అర్థం చేసుకోలేకపోతున్నాం అన్నమాట. ఎప్పుడైతే మనం అలా అర్థం చేసుకుంటామో ఈ అహంకారం ఇవన్నీ నశించిపోతాయి అని. అయితే మనందరికీ ఏంటంటే, ఈ భోగమైన కార్యాలు అంటే ఇంద్రియ భోగానికి సంబంధించిన కార్యాలు ఉన్నాయి చూసారా, వాటన్నిటిలోనే ఉంచి మన జీవితాన్ని గాని టైంని గాని మనం వేస్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. ఆ ఇంద్రియాలని ఎక్కడ ఉపయోగించాలి అంటే, కృష్ణ భగవానుడికి ఇంకొక పేరుంది, ఋషికేశుడు అని. అంటే ఈ ఇంద్రియాలన్నిటికీ మాస్టర్ అన్నమాట ఆయనే. కాబట్టి ఆయన సేవలో ఉపయోగిస్తే కనుక మనకి నిజమైన ఆనందం కలుగుతుంది. ఆ ఇంద్రియాలకి ప్రభువైనట్టి ఋషికేశుడికి మనము మన సేవలని కానీ మన ఇంద్రియాలని కానీ మనము ఆయనకి అర్పించాలి, ఆయన సేవలో నియుక్తం చేయాలి అని. అలా చేసినప్పుడు మనకి భగవంతుడితో కల నిత్యమైన సంబంధం, మనందరం భగవంతుని యొక్క పార్ట్ అండ్ పార్సల్ కదా. అలాంటప్పుడు ఏంటంటే, మనం ఏదైతే సేవ చేస్తామో సేవ చేస్తున్నప్పుడు మనకి భగవంతుడితో సంబంధం ఏర్పడుతుంది అనమాట.
ఇప్పుడు చూడండి, నాకు ఇప్పుడు సుదేష్ణ మాతాజీ కనిపిస్తున్నారు. నాకు సుదేష్ణ మాతాజీ అంటే ఇష్టమనో, లేకపోతే నేను ఆవిడ గురించి తెలుసుకోవాలి, నేనేం చేస్తాను, హరే కృష్ణ మాతాజీ అంట. లేకపోతే మాతాజీకి తెలిసిన వాళ్ళ ద్వారా ఆవిడ ఎవరు ఏంటి అని తెలుసుకుంటా అనమాట. అది నేను సంబంధం ఏర్పరచుకోవడానికి చేసే పని. సో భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తాము, ఆయన గురించి చెప్పగలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్తాం. వెళ్ళి ఆయన యొక్క గుణగణాలను కానీ కథలను కానీ మనం వింటూ ఉంటాం అన్నమాట. అలా వింటూ మనం ఆయనతోటి సంబంధం ఏర్పరచుకుంటాం, దాన్ని సంబంధం అంటాం. ఇప్పుడు ఆయనతోటి సంబంధం ఏర్పరచుకున్నాక నేనేం చేస్తాను, మాతాజీ తోటి వెళ్ళి నేను మాట్లాడాలి, ఆవిడతోటి ఫ్రెండ్షిప్ చేసుకోవాలి కదా మరి. ఆవిడకి ఇష్టమైనవి కనుక్కుంటాను. కనుక్కొని మాతాజీకి కిచడీ ఇష్టం అనుకోండి, నేను ఏదో వండుకొని కిచడీ తీసుకెళ్ళి ఆవిడకి, మాతాజీ నేను చేశాను మీరు తీసుకోండి అంట. ఆవిడ ఏం చేస్తారు, చాలా బాగా చేశారని ఆవిడ తీసుకుంటారు. అది ఎట్లాగా, చాలా ప్రేమతోటి తీసుకెళ్ళి ఇస్తా. అదే మనం భగవంతుడితోటి సంబంధం తెలిసింది, మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనతోటి సంబంధం పెట్టుకోవాలి. నేనేం చేస్తాను, భగవంతుడికి ఇష్టమైన ఆయన దేవుడు అని తెలుసు కదా, మంచి మంచి పూలు, ఎందుకు మన ఇంట్లోనే మంచిగా కనకాంబరాలు పూస్తున్నాయి, మల్లెపూలు పూస్తున్నాయి అనుకోండి, మాతాజీ మా ఇంట్లో మల్లెపూలు పూసినాయి చూడండి, నాకు మాల కట్టడం రాదు మాతాజీ అంటే, ఎందుకు నేనే కట్టిస్తాను, మన కప్పులు చెప్పుకుంటూ మాల కట్టుకుందాం. సో మాల కట్టి ఆవిడకి ఇస్తాను అనమాట. సో అదే భగవంతుడికి కూడా చేస్తున్నాం, మన ఇంట్లో పూసిన పూలు కానీ ఏమైనా సరే తీసుకొని వెళ్ళి భగవంతుడికి మాల కట్టి భగవంతుడికి వేస్తున్నాము. మనకి ఇష్టమైన ప్రసాదాన్ని వాళ్ళకు కూడా ఇష్టమే అయి ఉంటుందని మనం చేసుకొని తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తున్నాం. ఇంకా ఏంటి, నేను ఏదన్నా మంచి ఐటమ్ నేను ఏదన్నా ఆ రోజు ట్రై చేశాను అనుకోండి, మాతాజీ నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, కొంచెం టేస్ట్ చూసి చెప్పండి, ఇస్తాను కదా. అలాగనమాట భగవంతుడికి చేసి మనం ఆయనకి చూపించి టేస్ట్ చూపించి మనం తీసుకోవడం. సో దీన్ని ఏమంటారంటే అభిధేయ అంటారు. ఏంటి, నేను ఆవిడ ప్రేమ పొందడానికి నేనేం చేస్తున్నాను, నేను చేసిన వంటలు ఇస్తున్నాను, మా దొడ్లో పూసిన పూలు తీసుకెళ్లి ఇస్తున్నాను, మా ఇంట్లో చెట్టుకు కాసిన కాయలు తీసుకెళ్లి ఆవిడకి ఇస్తున్నాను, చూసారా, అది అభిధేయ అన్నమాట. అదే భగవంతుడితో చేయడం అంటే భగవంతుడికి సేవ చేయడం అన్నమాట. మందిరం తుడవడం గాని, భగవంతుడి విగ్రహాలు తుడవడం గాని, అభిషేకం చేయడం గాని, ఆయనకి అర్పించే పూలని మాలలు కట్టడం గాని, ఆఫర్ చేసే ప్రసాదాన్ని మనం తయారు చేసి ఇవ్వడం గాని, ఆ తర్వాత ఆఫర్ చేసిన పాత్రలు ఏవేవైతే ఉంటాయో అవన్నీ కడగడం గాని, ఇవన్నీ అభిధేయ అంటాం. ఇలా చెప్పుకున్న తర్వాత మన లక్ష్యం ఏంటి, ఇప్పుడు నేను మాతాజీ ఎవరో తెలుసుకున్నాను, మాతాజీ తోటి సంబంధం పెట్టుకున్నాను, నా లక్ష్యం ఏంటి, రోజు నాతోటి ఆవిడ టెంపుల్ కి రావాలి. సపోజ్ నేను ఒకదాన్ని వెళ్తున్నా, మాతాజీకి కూడా కారు ఉంది, మా డ్రైవర్ రానప్పుడు మాతాజీ వాళ్ళ డ్రైవర్ తోటి కార్లో వెళ్తాం. ఓకే, దేవుడి టెంపుల్కి వెళ్తాం. అది అయితే ఇప్పుడు భగవంతుడితోటి లక్ష్యం ఏంటి, నేను ఆయన ధామానికి వెళ్ళాలి, అది లక్ష్యం అన్నమాట. సో ఇలా పెట్టుకొని మనం భగవంతుడి గురించి తెలుసుకొని మన ఇంద్రియాలను కూడా భగవంతుడికి సేవలో చేస్తూ ఉంటే గనక ఆ అహంకారం అనేది తగ్గిపోతూ ఉంటుంది, మనం మాయలో పడకుండా ఉంటామన్నమాట. ఇంద్రియ తృప్తి అంటే మన ఇంద్రియ తృప్తి కోసం కాదు, భగవంతుడి ఇంద్రియ తృప్తికి చేయడం అన్నమాట. అది మనం చేయవలసిన పని అని ఈ ప్రకృతి క్రియ గుణమానాన్ని గుణే కర్మాని సర్వసహ అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనం ఆ అహంకారాన్ని విడగొడతామో, అది పోవాలి అంటే తొందరగా పోయే రకం కాదు. కాబట్టి మనం అవన్నీ భగవంతుడి సేవలో ఉపయోగిస్తే కనుక ఆ స్లోగా అహంకారం అనేది అవన్నీ తగ్గిపోతూ మనం భగవంతుడి సేవలోనే నిలిచి ఉంటాము అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. ఓకేనా, మేక్ సెన్స్? సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైంది మాతాజీ. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే రేపు మనం ఈ 37 శ్లోకం చెప్పుకుందాం. సరేనా, 11:30 అయింది కదా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఎవరికన్నా ఇంకేమైనా చెప్పమంటారా? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ధన్యవాద్ మాతాజీ. చాలా చాలా ధన్యవాదాలు, చాలా హ్యాపీ. మీ క్లాసులు కొన్ని మిస్ అవుతాం మాతాజీ, నేను హైదరాబాద్ లో ఉంటా, మనవరాల దగ్గర పోతా, ఎక్కడ ఎక్కువ అక్కడే ఉంటుంటా మాతాజీ. ఇప్పుడు నల్గొండకు వచ్చినా కాబట్టి కొంచెం ఫ్రీగా ఉన్నా కాబట్టి మామూలుగానేమో వీడియో ఆన్ చేసుకోను, జస్ట్ క్లాస్ వింటూ ఉంటాను. కానీ కొంచెం ఎక్కువ హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది మాతాజీ, అందుకనే జర చాలా చాలా హ్యాపీ మాతాజీ. మీకు క్లాసులు వింటుంటాను, రికార్డింగ్ వింటుంటాను, చాలా బాగా చెప్తారు. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, నన్ను వెనుకున్నారు కదా మాతాజీ. నేను కూడా ఒక క్వశ్చన్ డౌట్ అడగాలి మాతాజీ. అడగండి మాతాజీ. అదే మీరంటే ఎప్పుడు వింటున్నా కానీ నేను కూడా అది వీడియో ఆన్ చేసుకోను,
దానికి ఆ, పెట్టుకొని వింటాను మాతాజీ. అయితే నాకు ఒక క్వశ్చన్ ఉండింది లాస్ట్ వీక్ నుండి. యాక్చువల్గా ఏముందంటే వేరే సాంప్రదాయాలు, మనం ఏ సాంప్రదాయాలలో ఉన్నా కూడా మనం వేరే సాంప్రదాయాన్ని దాన్ని కూడా పాటించవచ్చా? మనం ఇది పాటించుకుంటూ మన సాంప్రదాయాన్ని పాటించుకుంటూ 4 సాంప్రదాయాలు ఉన్నాయి కదా మనకి. అంటే 4 సాంప్రదాయాల్లో పాటించేటప్పుడు ఒకటి కంపల్సరీగా పాటించాలి మాతాజీ. ఎందులో ఉన్నా అంటే ఇప్పుడు మనము ఒక దానిలో ఉంటూ ఉన్నామంటే అదే పద్ధతి పాటిస్తాం. ఇప్పుడు శ్రీ సాంప్రదాయంలో ఉంటారు కదా, రామానుజాచార్యుల పుత్రులు కానీ, అవును, ఇప్పుడు మనకి త్రిదండి చిన్నజీయ స్వామి వాళ్ళు ఉంటారు కదా, నేను వాళ్ళు అదే సాంప్రదాయం మాతాజీ. పర్వాలేదు, మీరు అందులో ఫాలో అవుతూ, ఎందుకంటే చెప్పేవి మనం ఇక్కడ ఈ ఇస్కాన్ దానిలో చెప్పేవి కూడా అవే చెప్తూ ఉన్నాం కాబట్టి, భగవద్గీత భాగవతం అవే చెప్తున్నాం కాబట్టి వినొచ్చు చేయొచ్చు. కానీ మీరు ఆ సాంప్రదాయంలో దీక్ష అవి తీసుకుంటారు చూసారా, తీసుకున్న తర్వాత ఇంకో చోట దీక్ష అలాంటివి తీసుకోకూడదు. అట్లేం తీసుకో, అలా లేకుండా మీరు వినొచ్చు వినొచ్చు. మాలలు కూడా చేయొచ్చు కదా మాతాజీ, మాలలు కూడా మాలలు. చేయొచ్చు. మాలలు కూడా ఎందుకంటే ఎందుకంటే సేమ్ కదా, అన్ని సేమ్ దానికి దానికి ఇస్తున్నాయి కదా. అదే అంటే భగవంతుణ్ణి రకరకాల పేర్లతోటి, ఓం భగవతే వాసుదేవాయ అని ప్రహ్లాదుడు పిలిచాడు, నారాయణాయ నమః అని పిలిచారు, అలాగే గోవింద అని పిలుస్తాము. అలాగా అన్ని నామాలు భగవంతుడి అన్నమాట. ఎన్ని నామాలు ఉన్నాయో అన్ని భగవంతుడి. మనం ఆ యొక్క సహస్రార్చన అంటాము, అష్టోత్తర శతనామావళి అంటాము. కానీ ఎన్ని అయినా సరే భగవంతుడికి అన్ని పేర్లే ఉన్నాయి. కొన్ని ఆయన చేసిన లీలల మూలంగా వస్తే, వాళ్ళ తల్లిదండ్రుల పేర్ల మూలంగా కూడా భగవంతుడికి నామాలు ఉంటాయి. వసుదేవుడు కొడుకు కాబట్టి వాసుదేవుడు అంటాం, దేవకి పుత్రుడు కాబట్టి దేవకీ నందనుడు అంటాం, నం- నంద మహారాజు కొడుకు కాబట్టి నందనందనుడు అంటాం. అవునా, రాధానికి చాలా ఇష్టమైన వాడు కాబట్టి రాధాపతి అంటాము, రాధాకృష్ణ అంటాము. ఇంకా ఆ గోపికలందరికీ చాలా ఇదిగా ఉన్నాడు కాబట్టి అట్లాగా అన్ని రకాల గోపాలుడు అంటాము. ఆ గోపబాలుడితోటి ఆడుకుంటూ, అలాగే గోవుల్ని మేపుతూ వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ హ్యాపీనెస్ ఇస్తుంటారు, గోవింద అంటాం. అలా భగవంతుడికి సహస్రనామాలు ఉన్నాయి. మధుసూదన అంటాము, మధు అనే రాక్షసుని చంపారు కాబట్టి. అలాగా భగవంతుడికి లేని నామం లేదు. లీలల్ని బట్టి, ఆయన తనతోటి ఉన్న వాళ్ళందరినీ బట్టి కూడా భగవంతుడికి చాలానే పేర్లు ఉన్నాయి. ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు. అవును మాతాజీ. అంటే ఇట్లా మనకి ఇస్కాన్ లో ఏంటంటే చాలా మంచిగా స్పిరిచువల్ మాకు లెక్చర్స్ అట్లా చాలా అట్రాక్టివ్ ఉంటున్నాయి. ఇది ఫాలో అవుతున్నాను, అది కూడా ఫాలో మాది శ్రీ సంప్రదాయం ఫాలో అవ్వకుంటూనే ఇటు కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. రెండూ చేస్తున్నాను మాతాజీ. కాకపోతే నేను శంకు చక్రాలు అయింది సంవత్సరాలు అయినాను. ఇంకా నాకు అది మెయిన్ ఉంటది, అది కూడా. కానీ నాకు ఇవి కూడా చాలా నచ్చుతున్నాయి మాతాజీ. ఏదైనా శ్రీకృష్ణుని దగ్గరికే కదా మనం వెళ్ళేది. భగవంతుడి మన మన రహదారి ఏంటి అంటేను, ఇటు వెళ్తామా అటు వెళ్తామా ఎటు వెళ్తామా అని కాదు, మన మార్గం ఏంటి, మనం వెళ్ళే లక్ష్యం ఒకటి, అది చూసుకోవాలి. లక్ష్యం ఒక్కటే కదా. లక్ష్యం ఒక్కటి. నేను ఫ్లైట్ లో వెళ్తానా, నడుచుకుంటూ వెళ్తానా, ట్రైన్ లో వెళ్తానా, బస్సులో వెళ్తానా, సొంత కార్లో వెళ్తానా, సైకిల్ మీద వెళ్తానా అనేది కాదు. మనం భగవంతుడి లక్ష్యానికి మనం చేరుకుంటున్నామా లేదా అనేది. మనకి ఇక్కడ పాశం లక్ష్మి అనే మాతాజీ వస్తూ ఉంటారు. అసలు ఎప్పుడన్నా మిస్ అవుతారు కానీ ఆవిడ వస్తూనే ఉంటారు. ఆవిడ కూడా శ్రీ సాంప్రదాయంలో. ఆవిడ మాత్రం మిస్ అవని క్లాస్ ఉండదు. వస్తే మాత్రం అసలు కూర్చొని ఎంత బాగా చెప్తున్నావు అనుకోండి, వింటూ ఉంటుంది. ఆవిడ చేసాం చాలా వాళ్ళు. బాగుంటుంది. కాకపోతే జై శ్రీమన్నారాయణ అంటారు వాళ్ళు, అంతే తేడా. మనం హరే కృష్ణ అంటాం, వాళ్ళు జై శ్రీమన్నారాయణ అంటారు. యాక్చువల్ గా మాలలు నేను అవి కూడా చేస్తా మాతాజీ, కానీ ఇవి కూడా చేస్తున్నాను. నాకు ఇవి కూడా నచ్చుతుంది. రెండు ఒకటే కదా మాతాజీ. అవును, రెండు ఒకటే. ఇక్కడ డిసిప్లిన్ ఎంత బాగుంటది అంటే, నేను మొన్న రోడ్ నెంబర్ 12 టెంపుల్ కి వెళ్ళాను కదా, అసలు తోపులాట లేదు మాతాజీ. చాలా రష్ ఉంటుంది. అయినా కూడా వాళ్ళ లెక్చర్స్ విని 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 ఏంటంటే మనుషుల్లో చేంజ్ వస్తుంది. అవును, అది అట్లా మన ఎందుకంటే మనం సాత్వికంగా ఉండాలి, మనం తోయొద్దు, ఇవన్నీ ఊరికే వింటుంటే ఏంటంటే చాలా చేంజ్ ఉంటది మాతాజీ లైఫ్ లో. ప్రతి నిమిషం వింటుంటాం కదా, దాంతో చేంజ్ వస్తుంది మనుషులలో. నాకు ఊపిరి ఆడదన్నట్టు కొంచెం బాగా ఇట్లా తోపులాట ఉంటాయి. అందుకని ఎంత బాగా అనిపించిందో మొన్న. అంత క్రౌడ్ ఉండే, చాలా ఉండే మాతాజీ. కృష్ణాష్టమి రోజు అయినా కూడా వెళ్ళాను, బాగుండే. అయితే ఇవాళ మార్నింగ్ నేను మన మార్నింగ్ సభ సెషన్ లో భాగవతం క్లాస్ అయిపోయాక నేను ఏంటంటే వంట చేస్తూ ఉంటే నాకు ఏమన్నా కాల్స్ వచ్చినా లేకపోతే వేరే ఆలోచనలు ఎందుకు అని ఏదో ఒక లెక్చర్ పెట్టుకొని వింటాను అనమాట. అరగంట కానివ్వండి, గంట కానివ్వండి, 45 minutes వంట అయిపోయిందా, నేను చేసిన బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా, లెక్చర్ అయిపోయింది. మా ఇంటి పక్క ఆవిడ డోర్ ఓపెన్ చేస్తాను, ఆవిడ అంటుంది, నేను అక్కడే కూర్చుంటుంది. ఏంటండి అంటేను, డోర్ వేసేసావు, అయిపోయిందా, క్లాస్ అయిపోయిందా అంటుంది. వినడం అయిపోయిందా. సో వింటూ ఉంటా. పొద్దున క్లాస్ లో వింటుంటే
రాధేశ్యామ్ ప్రభు అన్నమాట. ఆయన్ని అడుగుతున్నారు, మహారాజ్ ఇట్లాగా ఎలాగ ఇది అని అంటే ఆయన ప్రభు చెప్తున్నారనమాట. కొంతమంది భగవంతుణ్ణి ఎట్లాగా కొలుస్తారు, దేవకి వసుదేవులు వాళ్ళేమో వాత్సల్యంతో ప్రేమగా చూస్తారు. బృందావనంలో ఉన్న వాళ్ళు చాలా ప్రేమ మాధుర్యంతో చూస్తూ ఉంటారు. తర్వాత కొంతమంది ఏమో ఎవరు సుధాముడు లాంటి వాళ్ళు ఫ్రెండ్ స్నేహం లాగా చూస్తూ ఉంటారు, సాఖ్య భావంతో చూస్తారు. ఇంకా కొంతమంది దాస్య భావంతో చూస్తారు, హనుమంతుడు లాంటి వాళ్ళు. లక్ష్మీదేవి అయితే ఆయన కాళ్ళే వదిలిపెట్టదు. మనం ఎప్పుడు భగవంతుడి కాళ్ళు పట్టుకుందాం అంటే ఆవిడ నేను వదిలిపెట్టనని ఆవిడ గట్టిగా పట్టుకొని ఉంటుంది. అందుకని ఆవిడ కాళ్ళు మనం పట్టుకోవాలన్నమాట. అంటే నా కాళ్ళు వదిలేని ఆవిడ విధించుకున్నప్పుడు మనం వెళ్ళి భగవంతుడి కాళ్ళు పట్టుకోవాలన్నట్టుగా. సో ఆయన కాళ్ళు వదిలిపెట్టాడు. ఇలాగా అందరూ ఒక్కొక్క రసంతో భగవంతుడిని పూజిస్తూ ఉంటారట. ఏ నామం పలుకు, ఏ భావంతో పూజ చేయి, ఏమన్నా చేయగాని మనం మన లక్ష్యం ఏంటి, భగవంతుని ధ్యానించాలి, పూజించాలి, ఆయన్ని చేరుకోవాలన్నమాట. కాబట్టి మార్గాలు వేరు అయినా సరే ప్లేస్ గమ్యం ఒకటి, గమ్యం ఒకటి. గమ్యం ఒకటే. అదనమాట. అది మాత్రం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు ఎదులన్నా ఉండండి. ఏం చదువుతున్నారు? భగవద్గీత చదువుతున్నారా? చదివామంటే అందులో కృష్ణుడు ఏమి ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు అది మనం అర్థం చేసుకొని మనం ఫాలో అవుతున్నామా లేదా, అది మనకు కావాల్సింది. అంతే. అలాగే దామోదర మాసం కూడా చేస్తాం మాతాజీ మేము. దామోదర చేయండి. అది బాగుంటది చాలా. అవును, చేయండి. మనం కూడా నేర్చుకుందాం. దామోదర్ మంత్ వచ్చినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ చాతుర్మాసంలో సెకండ్ మంత్ మనకు నడుస్తుంది. పాలు తాగొద్దు కదా. సో నెక్స్ట్ మంత్ పెరుగు, తర్వాత మినపప్పు అన్నమాట. సో ఈ మంతే కదా మనం మాతాజీ పెరుగు. ఫస్ట్ ఈ సెకండ్ మంత్ పెరుగు కదా అన్నారు. పెరుగు. సో అట్లా ఉంది లైన్ గా పెరుగు, పాలు, మినపప్పు. అలాగే మనం తాగకుండా చేయకుండా ఉండాలి. సో అదే చెప్తారు. మనం లాస్ట్ మంత్ 4th మంత్ వచ్చేటప్పటికి మనం అలాగే చేద్దాం. నేను డౌట్ లేకుండా పాలు, పెరుగు 2 మానేశాను అనమాట. మాతాజీ నాకు అందుకనే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. కన్ఫ్యూజ్ లేకుండా. అందుకని ఎప్పటి నుంచో మాకు ఇదే ఏంటంటే, మీరు అందరు ఎన్నెన్ని డౌట్స్ వేస్తారు, అసలు ఆ డౌట్ ఎందుకు అని. కొత్తిమీర తినచ్చా, పుదీనా తినచ్చా, కరివేపాకు తినచ్చా, లెట్యూస్ అంటాం కదా మనం సలాడ్స్ లో వేసుకుంటాం, అవి తినచ్చా, ఇవి అని గురు మహారాజ్ని కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారన్నమాట. ఇవన్నీ ఎందుకు? ఒక నెల రోజులు తినకపోతే ఏమైంది? ఆ ఆకుకూరల మీద పాకిన పురుగులు కొత్తిమీర మీద పాకదా? అలాగే కరివేపాకు మీదకి రాదా? ఈ పుదీనా మీదకి రాదా అని మేమేం చేస్తామంటే వదిలిపెట్టేస్తాం అనమాట. అవి తినద్దన్నారు కానీ కొత్తిమీర పచ్చడి చేసుకోవచ్చా, కరివేపాకు పచ్చడి చేసుకోవచ్చా, పుదీనా పచ్చడి చేసుకోవచ్చా? మరి అవి తిన్నట్టే కదా. అవి ఆకుకూరల కిందకు వస్తాయా రావా అంటే దానికి అర్థం లేదు. కాబట్టి మనం మామూలుగా పప్పులో పోపు వేసుకునేటప్పుడు వాటికి వేసుకుంటాము, వీటికి వేసుకోము అని కాదనమాట. అందుకని మాకు అప్పటి నుంచి అలవాటు, ఒక 10 సంవత్సరాల నుంచి. అసలు ఆ టైంలో ఇంట్లో ఏం తీసుకురాం అనమాట. ఆకుకూరలు గాని ఇవి గాని ఏం తీసుకురాం. ఆ మంత్ అయిపోయిన తర్వాత అప్పుడు తీసుకొస్తాం, కొత్తిమీర గాని, కరివేపాకు గాని, ఇంకేమన్నా గాని. సో అలాగ అలవాటు అయిపోయింది. ఈ 2 నెలలు ఇప్పుడు పాల నుంచి పెరిగి వస్తుంది కదా, పాల నుంచి పెరిగి వస్తుంది. సరే పాయసం ఎందుకు? పాలు తాగద్దు కానీ పాయసం చేసుకొని తినొచ్చా? మరి అందులో డైలీ కదా. అన్నం పరమాన్నం చేసుకొని తినొచ్చా? మరి పాలు తాగినట్టు కాదు కదా. అలాగనమాట. కాబట్టి ఇవన్నీ ఎందుకు వచ్చినవి అని చెప్పేసి మేము పాయసాలకి వాటికి అన్నిటికీ ఒక నెల తినకపోతే ఏం కాదు అని మేము వాటికి దూరంగా ఉంటాం. అందుకని మీరు పాటించరా మాతాజీ, మీకు తెలియదా పాలు ఏ నెల, పెరుగు ఏ నెల అని నన్ను అడగద్దు అనమాట. ఎందుకంటే నేను ఆ రెండింటికి కూడా ఈ 2 నెలలు దూరంగా ఉంటాను కాబట్టి నాకు గుర్తుండవు. స్వయంగా 4వ నెల మాత్రం గుర్తుంటుంది. అలాగనమాట. కాబట్టి ఇలాంటి డౌట్స్ వద్దు. తినద్దన్నారు వదిలేయండి. వాటి గురించి ఎందుకు తినద్దు, వాటి మూలంగా లాభం వస్తుంది కదా, నష్టం రాదు కదా, అవన్నీ అవసరం లేదు. ఏదో ఉంది కాబట్టి కదా చెప్పారు కాబట్టి వదిలిపెట్టాడు అంతే అన్నమాట. నేను ఫాలో అయ్యే పద్ధతి అది. మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి, లేదు అనుకుంటే మీరు మామూలుగా మిగతా వాళ్ళగా ఫాలో. ఓకేనా? మాతాజీ ఒక్క డౌట్ అంటే నేను ఫస్ట్ మంత్ అంతా గ్రీన్ లీవ్స్ బాగానే ఫాలో అయ్యాను. సెకండ్ మంత్ ఒక ఫంక్షన్ కి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ